हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भारती करुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम्। ओम अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधारमूर्तये ब्रह्मणे नमः। महभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। శారదా చంద్రమౌళీశ్వర అనుగ్రహంతో శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి గురుగీత పాఠాన్ని మనం ప్రారంభించుకుందాం. నిన్నటి రోజున అనేక విషయాలు మనం చెప్పుకున్నాము. గురుగీతలో ఎన్నో ముఖ్యమైనవి. అలాగే మనకి గురుగీత కూడా మనల్ని హెచ్చరిస్తోంది అన్నమాట. గురువుని ఎలాంటి గురువుని వెతుక్కోవాలి. ఒక సాధకుడు తొందరపడిపోయి ఎవరో దగ్గరికి వెళ్ళిపోయి కష్టాల పాలు అవ్వకూడదు అన్న విషయాన్ని కూడా స్పష్టంగానే గురుగీత మనకి నేర్పుతూ ఉందన్నమాట. అవన్నీ కూడా మనం చూసాము. జ్ఞానము ఎంత ముఖ్యమైనది, గురు దీక్షతో ఉన్నవాడు ఎంత బలిష్టంగా తయారవుతాడు, లేనివాడు ఎంత అజ్ఞానుడుగా ఉండిపోతూ ఉంటాడు అన్నవి చూసాము. గురువు యందు శ్రద్ధాభక్తులు లేనివాడు, ఆ తత్వము తెలుసుకోలేనివాడు ఎన్ని పూజలు చేసుకున్నా, అది శివ పూజ కానివ్వండి, విష్ణు పూజ కానివ్వండి, ఏదైనా కూడా వాడికి అది నిరర్ధకం అవుతుంది. అంటే గురు దృష్ట్యా, జ్ఞాన దృష్ట్యా చూడకపోతే ఎప్పుడు ఆ జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పటికీ ఆ జ్ఞానం రాదు, ఎప్పుడు ఆ జీవభావనతోనే ఉంటాడు అని అక్కడ ముఖ్య ఉద్దేశంగా మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. అందుకే గురు మార్గమే ముక్తినిస్తుంది తప్ప వేరే ఏది ఇవ్వదు. అయితే ఈ సాధకుడు ఎలా తయారవుతాడు అన్నది కూడా చెప్పారనమాట. గురుగీత బాగా అభ్యాసం నిరంతరము నిత్యము సదా ఎల్లవేళలా చేస్తూ ఉండాలి అని చెప్తూ వాడు ఎలా ఉంటాడు అంటే మిగతా సంఘం అంతా విడిచిపెడతాడనమాట. అంటే ఈ లౌకికమైన సంఘములు పెట్టుకోడు ఇంకా వాడు. ఎందుకంటే అనిత్య దృష్టి ఉంటుంది వాడికి. అంతా కూడా సత్యమే అన్న దృష్టి, అంటే బ్రహ్మ సత్యం అన్న దృష్టి ఉంటుంది. కాబట్టి వ్యవహారంలో వస్తుతః ఇంకా ఏ సంబంధాలు పెట్టుకోడు. ఏకాకి నిస్పృహ శాంత అన్నారనమాట. ఎప్పుడు వాడే బ్రహ్మానుసంధానం చేసుకుంటూ ఎప్పుడు మిగతా ఏ లౌకికమైన వ్యాపారాలు పెట్టుకోకుండా శాంత చిత్తుడై వాడు తత్వాన్నే తెలుసుకుంటూ ఉంటాడు. వాడికి ఏదైనా కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, అలాగే కొంచెమే వచ్చినా ఎక్కువ వచ్చినా ఇంకా అవేం పట్టించుకోవడం అన్నమాట. నిష్కామముతో వాడు చక్కగా పనులని చేసుకుంటూ ఉంటాడు. అలాగే సర్వజ్ఞ పదము వీడి యందు భాషిస్తుందన్నమాట. ఎందుకంటే అంతా కూడా బ్రహ్మమే, సర్వం జ్ఞమాత్రముగా బ్రహ్మపదమే ఉంది. తత్తులో త్వంలో కూడా సమముగా ఉన్నది బ్రహ్మ పదార్థమే అన్న జ్ఞానం ఉంటుంది. కాబట్టి వాడు ఆ సర్వజ్ఞుడే అయ్యి ఉంటాడు. ఆ కోణంలో చూస్తే ఎప్పుడు సదానంద సదా శాంతో రమతే యత్ర కుత్రచిత్, వాడు ఎక్కడున్నా కూడా ఆనందంగా సంతోషంగా ఉంటూ ఉంటాడు. అంటే శిష్యుడి అవస్థే అంత గొప్పగా ఉంటే గురువు ఎంత గొప్పవాడో మనం ఆలోచించవచ్చు. అంత గొప్ప గురువు దగ్గరకు వెళ్తే శిష్యుడి అవస్థ, సిద్ధావస్థ ఇలా ఉంటుందన్నమాట. అలాగా ఆ గురుతత్వాన్ని అవగతం చేసుకొని బ్రహ్మానుభావాన్ని పొందిన ఆ శిష్యుడు ఎక్కడ కూర్చుంటే అదే పుణ్యక్షేత్రం అయిపోతుందన్నమాట. దానికి కొత్తగా వేరే ప్రదేశం కూడా అవసరం లేదు. గురువు అంతటి వాడు కాబట్టి గురువు దగ్గరికి వెళ్తూ ఉంటాం, ఎందుకంటే అదే ఒక పుణ్యక్షేత్రం కాబట్టి మనకి. అలాగే ఎన్ని వేదములు ఎన్ని శాస్త్రములు అవన్నీ చదివినా కూడా గురువు యొక్క అనుగ్రహం కావాలి ఎప్పుడు కూడా మనకి. లేకపోతే వీటి యొక్క అంతిమమైన బ్రహ్మతత్వము ఎప్పటికీ ఎవరికి గోచరము కాదు అని. గురుహీనులు అంటే గురువు లేనివాడు, పొందలేనివాడు, పశువులు, కీటములు, పతంగములు, పక్షులు, పశుపక్షాదులు ఇవన్నీ కూడా ఒక కోవకి చెందినవనే చెప్పాలి. ఎందుకు అంటే ఆ పశుపక్షాదులు కూడా
పరమార్థాన్ని అవి చేరుకోలేవు, తెలుసుకోలేవు. గురువు దొరకని వాడు కూడా పరమార్థాన్ని చేరుకోలేడు, తెలుసుకోలేడు. కాబట్టి ఆ విషయంలో చూస్తే ఆ గురుతత్వం తెలియని వాడు, ఆ పశుపక్షాదులు ఒకలాగే ఉన్నాయన్నమాట. అంటే వీడు జ్ఞాని అయినా, అంటే మనిషికి బుద్ధి వాడే యోగ్యత ఉన్నా కూడా వాడు వ్యర్థ జీవుడు అయిపోతూ ఉంటాడు. పశువుల్లాగానే వాడు కూడా జీవించాడు. భోజనం గురించి, అలాగే వ్యవహారాల గురించి, ఇంద్రియ సుఖాల గురించి తిరుగుతూ అలా కాలక్షేపం చేసేసి ఆ జన్మలా ముగించుకున్నాడు అన్నమాట. అలాగే చెప్తూ ఒకచోట ప్రయత్నపూర్వకముగా గురువుని వెతికి పట్టుకోవాలి, చక్కటి గురువుని. అలాగే సంఘాన్ని విడిచిపెట్టాలి, శాస్త్రజాలము నుండి బయటపడాలి, లేదా శాస్త్రజాలంలో ఇరుక్కోకూడదు. అన్నీ పోగేసుకొని, అన్నీ చదివేసుకొని అలాంటి పనులు పెట్టుకోకూడదు. అప్పుడు అనుభవంలోకి తెచ్చుకునేది ఉండదు. అందుకే పండితులు వేరు, ఏదో ఇన్ని చదివాం అన్ని చదివాం అన్నవారు వాళ్ళు వేరు, ఉపాసకులు వేరు అన్నమాట. అంటే చక్కగా బ్రహ్మోపాసన చేశారంటే వాడు అవగతం చేసుకున్నాడు, మననం చేసుకుంటూ. ఒక పుస్తకమో 2 పుస్తకాలు చదివాడేమో, కానీ గురుముఖత సశాస్త్రీయంగా చెప్పినట్టుగా అభ్యాసంలో పెట్టగలిగాడు అనమాట. అది అందుకే ఈ 2 వేరే అన్నమాట. బాగా మాట్లాడుతున్నారు అంటే వారికి ఏదో ఉపాసన శక్తి ఉంది అని కాదనమాట, అంటే బ్రహ్మానుభూతి ఉంది అని కాదు. కొందరు అసలు మాట్లాడకపోవచ్చు, వాళ్ళకి ఆనందం ఎక్కువగా ఉండొచ్చు. అందుకు మనం అలా నిర్ధారణ చేయలేము. తర్వాత ఇక్కడ 198 దగ్గర నుంచి కొంచెం హెచ్చరిస్తున్నారనమాట. గురువు ఎలాంటి వాడిని ఎంచుకోవాలి, ఎలాంటి వాడు కాకపోతే మనము జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇవన్నీ చెయ్యాలి, ఇలా ఎలా తెలుస్తుంది మనకి అంటే, ముందు మనకి ఎంతో అంత స్వాధ్యాయనం ఉండాలి. ఎంతో అంత మనం ఎక్కడున్నా కూడా కొంత చదివి ఆ చిత్తశుద్ధి ఉంటే అప్పుడు మన దృష్టి కూడా సరిగ్గా పడుతుంది. లేకపోతే మీరు ఇది పెట్టుకోండి, మీకు ఏదో భోగభాగ్యాలు కలిసి వచ్చేస్తాయి, ఫలానా చేయండి, మీకు ఇంకేటో ఐశ్వర్యం కలిసి వచ్చేస్తుంది, మీరు ఇలా చేయండి, మీకు ఏవో షట్చక్ర భేదన వచ్చేస్తుంది, ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. మనం భలే ఉన్నాయి మాటలను వింటూ కూర్చుంటాం. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇలాంటి వాటి జోలికి పొరపాటున కూడా వెళ్ళకూడదు. అసలు దేనికి వచ్చాము, ఏం నేర్చుకుంటున్నాము, ఎంతవరకు మనం దానికి న్యాయం చేస్తున్నాము, గురువుగారి సమయం కూడా వ్యర్థం చేయకుండా, అలాగే మన సమయం కూడా వ్యర్థం చేయకుండా ఎంత బాగా అభ్యాసం చేస్తున్నాము, ఈ క్లారిటీ అంటూ సరిగ్గా ఉంటే మనం గుర్తుపట్టచ్చు ఇలాంటివన్నీ కూడా. ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నారు అంటే, జ్ఞానహీనో గురుస్త్యాజ్యో మిథ్యావాది విడంబకః స్వవిశ్రాంతిం న జానాతి పరశాంతిం కరోతి కిం. అంటే జ్ఞానహీనుడైన గురువు దగ్గరకు వెళ్ళొద్దు. గురువు అన్నవాడు జ్ఞానము బోధించాలి, తత్వాన్ని బోధించాలన్నమాట. అసలు ఏది సత్యము, బ్రహ్మ పదార్థం గురించి మాట్లాడాలి. ఎప్పుడు లౌకికమైన విషయాలను ఒక మాంత్రికుడిలాగా, లేదా ఇంకా చెప్పాలంటే మెజిషియన్స్ లాగా మాట్లాడుతూ ఉన్నారంటే అసలు అది ఎందుకు పనికిరాదన్నమాట అక్కడ కూర్చోవడం వల్ల. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం మాట్లాడుతున్నారా, అది ముందు కొంత మనం అవగతం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అలాగే మిథ్యావాది విడంబకః, మిథ్యావాది ఏదో మిథ్యకి భ్రమకి లోను చేస్తూ, లేదా డాంబికాలకు పోయే గురువులు హడావిడి చేస్తూ ఉంటారు. నేను అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలన్నమాట. ఇప్పుడు కూడా మనం చూస్తే కొందరు అంటారు, పలానా గుళ్ళు భలే డెకరేట్ చేస్తూ ఉంటారు, భలే లైట్లు ఉంటాయి, భలే అలంకరణ ఉంటుంది, ఇవి ఇలా చెప్తూ ఉంటారు. కానీ అక్కడ అసలు ఆ మూర్తికి శక్తి ఉందా లేదో తెలియదు, అర్చకులు అంత గొప్పవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, అది ఎప్పటి గుడో పురాతనమైందో కూడా తెలియదు. అందుకే మెరిసేవన్నీ బంగారాలు కాదని కూడా చెప్పే విషయం అందుకే అన్నమాట. డాంబికాలకి పోకూడదు, పవిత్రత అన్నది కావాలి. పవిత్రత ఎవరికి తెలుస్తుంది అంటే, ఎవడో సాధకుడో ఉపాసకుడికో తెలుస్తుంది తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఆ పవిత్రత అన్న దృష్టి తెలియదు. వాళ్ళు ఏమిటంటే బయట హంగులన్నీ చూస్తూ ఉంటారు, అరే భలే ఉంది అనుకుంటూ. అది ఎందుకు పనికి రావాలంటే, అందుకే ఇలాగ డాంబికాలకి పోతూ ఉంటే గురువులు, మనం వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అయితే ఇక్కడ గురువు అనే శబ్దం వాడుతున్నారు, కానీ యథార్థానికి వాళ్ళు గురు శబ్దానికి కూడా అర్హులు కాదనమాట. స్వవిశ్రాంతిం న జానాతి పరశాంతిం కరోతి కిం. వాళ్ళకే ఎప్పుడు కూడా శాంతం అన్నది ఎలాగూ ఉండదు. వేరే వాళ్ళకి ఎట్లాగూ వాళ్ళు ఇవ్వలేరు, శాంతాన్ని వాళ్ళు అందజేయలేరు. అలాగే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక పెద్ద బండరాయి లాంటి వాళ్ళని శిలాయాహ కిం పరజ్ఞానం అన్నారు. ఒక బండరాయి లాంటిది అంటే చైతన్యహీనులు వాళ్ళు, అలాంటి వాళ్ళు.
ఆ చిత్ శక్తి శరీరంలో ఉన్నది సచ్చిదానంద బ్రహ్మము అని వాళ్ళే గుర్తుపట్టలేకపోయారు. అలాంటి జ్ఞానము అవతల వాళ్ళకి ఎలా ఇవ్వగలరు, శిష్యులకి ఎలా ఇవ్వగలరు? అందుకని వాళ్ళు ఒక జడము లాంటి వాళ్ళు, బండరాయి లాంటి వాళ్ళు. బండరాయికి ఎంత ప్రయోజనమో వీళ్ళ వల్ల కూడా అంతే ప్రయోజనము. అంతేకాని చైతన్య శక్తి వారి యందు లేదు అని తెలుసుకోవాలి. అలాగే నా వందనీయాస్తే కష్టం దర్శనాత్ భ్రాంతికారకాః వర్జయేత్ తాన్ గురూన్ దూరే ధీరస్య తు సమాశ్రయేత్. చక్కటి పండితుడైన అంటే ఆత్మజ్ఞానము కలిగి ఉన్న పండితుడినే మనం ఆశ్రయించాలి తప్ప ఎవరి దగ్గరికి వెళ్తే మనకి కష్టాలు ఎక్కువైపోతున్నాయి అంటే ఇంకా భ్రాంతికి లోనైపోయి అసలే మనకు ఒక 2-3 ప్రశ్నలు ఉంటాయి, అవి ఒక 100 ప్రశ్నలుగా తయారవుతూ ఉంటాయి. అలా కాకుండా, అలాగే భ్రాంతికారకం కాకుండా చూసుకోవాలన్నమాట. శాస్త్ర విరుద్ధమైనవి ప్రమాణం లేనివి చెప్తే ఏ తల ఉన్నవాడి అయినా కూడా ఇసుమంత బుద్ధి పనిచేసినా అది అబద్ధమని తెలిసిపోతుంది ప్రమాణం చెప్పట్లేరంటే. లేదా ప్రమాణం మనం వెతుక్కోవాలి. ఒకటి ఏదైనా 2 చెప్తే మిగతావి ఎక్కడున్నాయి గురువుగారు, ఎక్కడ వెతుక్కోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు అని అడగాలి. ఏదో వ్యాసం చెప్పినట్టు చెప్పుకుంటూ పోతూ ఉంటే వాళ్ళకి అప్పుడు ఆ ప్రమాణం ఉండదు. ఆ ప్రమాణము లేనప్పుడు అప్పుడు భ్రాంతే అవుతుందన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. భ్రాంతి కలిగించే చోట్లకు వెళ్ళకూడదు. శిష్య లక్షణాలు ఇక్కడ చెప్పేది వరకు గురువు గురించి చెప్పినా శిష్యుడు జాగ్రత్తగా కూడా ఉండాలి కదా. అందుకని అట్లాంటి గురువుని దూరంగానే ఉండాలి మనము. అలాగే పాషండులు, పాపములు చేసేవాళ్ళు, నాస్తికులు, భేద బుద్ధి కలిగించేవాళ్ళు, అలాగే వ్యామోహం ఉన్నవాళ్ళు, దురాచారము ఉన్నవాళ్ళు, కృతజ్ఞులు, ఇలా ఇన్ని విధాలుగా ఉన్న మనుషులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. పాషండులు ఉంటారు, ఎప్పుడు అవైదికమైనవి మాట్లాడుతూ ఉంటారు, అశాస్త్రమైనవి. అవి గొప్పగా ఉన్నాయి, మన బద్ధకాలకి ప్రేరేపించేటట్టు బాగున్నాయి చెప్పడానికి. అంటే ఉదాహరణకి ఎవరన్నా చెప్పారనుకోండి, 5:30కి లేవండి, లేదా 5ంటికి లేచి బ్రహ్మముహూర్తంలో కల్లా పూజ చేసుకోండి, సూర్య ఉదయం అయ్యే లోపలే పూజ కానిచ్చుకోండి, ఇలా ఏదో చెప్పారనుకోండి. వేరే వాళ్ళు ఏం చేస్తారు, ఈ పాషండ మతాల వాళ్ళు, ఎందుకు అలాగేం అవసరం లేదు, ఎప్పుడు లేస్తే ఏముంది, వీడి నిద్ర సరిగ్గా ఉండాలి, వీడు ఆరోగ్యంగా ఉండాలంతే, ఎప్పుడు లేచినా పర్వాలేదు, అప్పుడు సంధ్యావందనం చేసుకుంటారు, మనం అట్లా చెప్పుకోకూడదు. లేకపోతే గోత్రాలు ఇవన్నీ ఇప్పుడు ఎందుకు, మనం ఇప్పుడు ప్రవరావి చెప్తూ ఉంటారు, దానిలో చెప్తారు యజుర్వేదాధ్యాయి, ఇలా ఏదో చెప్తూ ఉంటారు. నిజంగా చదవకపోవచ్చు, కానీ పరంపర, ఆ పరంపరలో ఉన్నామని గుర్తు చేస్తూ ఉంటాం. ఇప్పుడు వీడు అధ్యాయం చేయట్లేడు, అలాంటివి ఎందుకు చెప్పడము అని ఇలా మెట్ట వేదాంతాలు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ చెప్పింది దేనికి అంటే అది ఒక పరంపర, ఋషి పరంపర, వేద పరంపర ఉంది. అది మారిపోయి ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి అక్కడ చెప్పుకోవాలి సంకల్పం, తర్వాత డాక్టర్ అని చెప్పుకోవాలి. ఇలాంటి మూర్ఖంగా వినడానికి ఏదో భలే ఉందే, భలే లాజిక్కే అనిపిస్తుంది, కానీ అది పూర్తి అమతం అన్నమాట. అసలు అలాంటివి మనం అలాంటి వాళ్ళని దగ్గరికే రానివ్వకూడదు. అలాగే పాపరత, పాపము చేసేయందే బాగా రక్తి ఇష్టం ఉండేవాళ్ళు, ఎప్పుడు దుర్వ్యసనాలు, నోటి దురుసుతనము, అలా ఉంటారనమాట. పాపములు అంటే మనసా వాచా కర్మనే, వాళ్ళు పాపాలు చేస్తూనే ఉంటారు. ఏదో అపహరించాలనో, ఏదో రావాలో, పేరు ప్రఖ్యాతలు రావాలనో, ఎవరిదో మనసు బాధ పెట్టాలనో, ఇలాంటి దుర్మార్గులు ఉంటారు. అందుకని వాళ్ళను కూడా, అంతేగాని ఈ కాలం ఎలా తయారవుతుందంటే అట్లాంటి వాళ్ళను కూడా మనము అరే వాళ్ళు అవధూతలండి, వాళ్ళు అట్లా తిడతారు, అలా తిడితే మనకు మంచి జరుగుతుంది, వాళ్ళు కొడతారు రాళ్ళు పెట్టి కొడితే మనకేదో పెద్ద దౌర్భాగ్యం దూరం అవుతుంది, ఇలాంటి మౌఢ్యంగా తయారవుతున్నారు జనాలు. అలా ఎందుకు అక్కడికి వెళ్ళి తన్నులు తినడం దేనికి, నీకు అర్థం కానప్పుడు దూరంగా ఉండి చక్కటి జగద్గురువుల్ని ఆశ్రయిస్తే శశాస్త్రీయంగా మనకి మార్గదర్శనం చేస్తారు కదా. మనం ఏదో అనుకొని ఏదో చెప్పేసి ఎక్కడా లేని పరంపరని మనము అనవసరంగా ఆమోదిస్తే కొన్ని తరాలు దాటిపోయాక అది మళ్ళీ వెనక్కి తీయడానికి కష్టం. ఎక్కువ మంది పాటిస్తూ ఉంటారు, అది మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మాకేవో ఇలా మిరాకిల్స్ జరిగాయి అని మొదలెడతారనమాట. అందుకు కష్టం. అలాగొచ్చినవే అన్య మతాలు కూడా, పోనీలే అని చెప్పి అనుకున్నప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అన్నప్పుడు అలా లేదు. ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయ్యేసరికి వాళ్ళు మన మీద పడ్డారు. అందుకు అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏదో మనకు పబ్బం గడిచిపోయింది అనుకోకూడదు, తరతరాలు. అందుకే శంకర్లు అంత దూరదృష్టి చూసే శంకర పీఠాలని స్థాపించి ఆ పరంపర కొనసాగించేలాగా మఠాంనాయ అనుశాసనం రాసి
అవన్నీ ఎందుకు పెట్టారంటే ఇలాంటివి చేరకుండా, ఎందుకంటే కలి కాబట్టి ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే నాస్తికులు, మనకు తెలిసి ఇప్పుడు అనేక పేర్లతో నాస్తికులు చలామణి అయిపోతూ ఉంటారు. వాడి పని అంటే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళని దూషించుకుంటూ కూర్చోవాలి, ఇంకా వేరే వాళ్ళ జోలికి కూడా పోరు. కానీ అలాంటి వాళ్ళ జోలికి కూడా మనం అసలు వెళ్ళకూడదు. ఉన్నది ఉన్నట్టే చెప్పగలిగే గురువే కావాలి మనకి. అలాగే భేద బుద్ధయ, ఈ మధ్య గొప్ప ఆయన్ని మనం చూసాం, వీడియోలు కూడా వస్తున్నాయి. ఏమిటంటే శివకేశవుల భేదాలు, లేదా ఆచార్యుల మధ్యన భేదాలు, జాతి, మత, భాష, ప్రాంతములు, ఇవన్నీ అన్నమాట. ఇలా భేద దృష్టి కలిగించి ఆ చిత్తంలో అశ్రద్ధని తయారు చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు కూడా ఎప్పుడు తయారు చేస్తారో మీరు బాగా చూస్తే, ఏదైనా చక్కటి శివరాత్రి సందర్భం వస్తూ ఉంటుంది, అప్పుడు మొదలెడతారు. రామనవమి వస్తూ ఉంటుంది, అప్పుడు మొదలెడుతూ ఉంటారు. వీడు పూజలు చేసుకోవాలా భక్తులు, ఇలాంటివన్నీ విని మనసంతా కలుషితం అయిపోతూ ఉంటుందా, అది కూడా ఆలోచించాలన్నమాట. ఎప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అలా అనిపిస్తుంది అంటే వారికి ఏదో ఉంటుంది, ఆ ఈర్ష, అసూయ, ద్వేషాలు వాళ్ళకు ఉంటాయి. ముందే చెప్పారు కదా, అసలు ఇవన్నీ విడిచిపెట్టి తర్వాత ఆశ్రమ స్వీకారాన్ని తీసుకోవాలి జాగ్రత్తగా అని చెప్పి మనకి ఈ గురుగీతలోనే ఒక చోట చక్కగా చెప్పారనమాట. 152 ఒకసారి మనం తలుచుకుంటే అంటే ఇప్పుడు సరిగ్గా ఉంటుంది. సత్కారమాన పూజార్థం దండకాషాయ ధారణ సన్యాసీన వక్తవ్య సన్యాసి జ్ఞానతత్పర. అంటే జ్ఞానతత్పరుడే నిజమైన సన్యాసి. అంతేగాని ఇతరుల మన్ననలు, అంటే నేను ఇలా చెప్పకపోతే వేరే వాళ్ళని పొగడరు, లేదా నాకేదో స్పెషల్గా గుర్తింపు రాదు అనుకోవడము, లేదా 10 మంది గౌరవిస్తారు నన్ను, అందుకే దండకాషాయ ధారణ సత్కారమాన పూజార్థం. అంటే నన్ను పూజ చేయాలి, నన్ను సత్కారాలు చేయాలి, నన్ను గౌరవించాలి, నాకు కూడా ఏదన్నా బిరుదు ఇవ్వాలి అందరిలో, ఇలా అనుకుంటూ ఉండేవాడిని సన్యాసి న వక్తవ్యం, వాడిని సన్యాసి అనకూడదుట. ఎందుకు? వాళ్ళు సన్యాసి జ్ఞానతత్పర, జ్ఞానం బోధించాలన్నమాట. అలాగే విజానంతి మహావాక్యం గురోశ్చరణ సేవయా తే వై సన్యాసిన ప్రోక్త ఇతరే వేషధారిణ. ఎవరైతే కేవలం మహావాక్యమును తెలుసుకొని దాని అర్థ తాత్పర్యాన్ని విచారణ నిరంతరము చేస్తూ ఉంటారో వాళ్ళని సన్యాసులు అనాలి. తక్కిన వారు వేషధారులు మాత్రమే. దీన్ని బట్టి మనం అసలు ఎవరి తత్వాన్ని చెప్తున్నారో ఒక్కసారి ఆలోచిస్తే మనకే అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా హెచ్చరిస్తుంది. ఎప్పుడో మన పూర్వులు ఋషులు ఆది దంపతులు మాట్లాడుకుంటూ చెప్తున్నారనమాట. ఈ కాలంకి కూడా మనకి సరిపోతుంది. అందుకే శాస్త్రానికి కాలదోషం ఉండదు. అందుకు జాగ్రత్తగా ఉండాలి. భేద దృష్టి ఉండే వాళ్ళకి మనం అతి దూరంగా ఉండాలి. తర్వాత అలాగే ఇంకా వ్యామోహాలు ఉన్నాయి, ఆ తిండి మీదో శారీరక వ్యామోహాలు, ఇలాంటి వాళ్ళ జోలికి అసలు వెళ్ళకూడదు అనమాట. వాడే ఇప్పుడు ఒక శిష్యుడికి ఏం బోధ చేయాలి అంటే, నీవు ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఉండాలి, సుఖ దుఃఖాల్ని సమముగా చూడాలి, ద్వంద్వాతీత స్థితికి వెళ్ళాలని చెప్పాలి యథార్థానికి. అదే కదా తత్వబోధ ప్రారంభము, సాధన ఇదే ప్రారంభం. గురువే వాటికి లొంగిపోయి ఉంటే వాడేం చేస్తాడు? ఇప్పుడు మనం ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడే ఒక క్షయవ్యాధిగ్రస్తుడిలాగా ఉండి, లేదండి నాకేదో ఇలా ఉంది, మీకు మట్టుకు నేను ఏదైనా బాగు చేస్తా అంటే ఎవరికి ఆ నమ్మకం కుదరదు, భయంగానే ఉంటుంది. అందుకే మీరు చూస్తే వైద్యులందరూ చాలా హెల్తీగా, చాలా శుద్ధంగా, క్లీన్గా అలాగే కనపడతారు. వాళ్ళు అలా కనపడ్డామంటే అలా ఉంటారు. వాళ్ళు కూడా యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అనమాట. వాళ్ళల్లో లేకపోతే మనకే సరిగా అనిపించదు. అందుకని అలా వ్యసన పరుల దగ్గర మనం వెళ్ళకూడదు. అలాగే దురాచారులు, అసలు అంటే దురాచారం అంటే అసలు ఆచారం కానిదే దురాచారం అనమాట. శాస్త్రం ఒకటి చెప్తూ ఉంటుంది, వీళ్ళు ఇంకోటి చేస్తారు. ఏమిటంటే మాకేదో కల్లో మా గురువులు చెప్పారు, లేకపోతే మా పద్ధతి వేరు, మా సిద్ధాంతం వేరు అని సెపరేట్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఈ కాలంలో అందరికీ అదొకటి కదా, ఎవడికి నచ్చింది వాడు చేయొచ్చు అన్న ధోరణిలో. అందుకు అది కూడా కుదరదు. ఎందుకంటే జగన్మాతకే కోపం వస్తుంది. అది ఇలాంటి దురాచార శమని దోషవర్జిత అని అమ్మవారి నామాల్లోనే ఉందన్నమాట. దురాచారాన్ని తీసివేస్తుంది అమ్మవారు. అలా ఉన్నా కూడా ఆచారం అంటే ఆచారం కాదు, ఆచారం ఆచరించే వాళ్ళనే తీసేస్తుంది అమ్మవారు. అప్పుడు ఆ దురాచారం కూడా పోతుంది. అందుకు అలాగే కృతజ్ఞులు అంటే ఫలానా వాడు చేసిన మంచిని మర్చిపోయిన వాడిని కృతజ్ఞులు అంటారు. ఇక్కడ ఎవరు అంటే
వీడికి ఒక గురువు ఉంటారు, ఆ పైన గురువు ఒక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. వాళ్ళకి పంగనామాలు పెట్టేస్తారు వీళ్ళు. వాళ్ళు ఒకటి చెప్తారు, అది వీళ్ళు పాటించారన్నమాట. ఆయన ఏదో అప్పుడు ఆ కాలానికి తగ్గట్టు చెప్పారు, మనం ఇప్పుడు మార్చేద్దాము సిద్ధాంతాన్ని అని మార్చేసి వీళ్ళు వేరేలాగా తయారవుతూ ఉంటారు. అందుకే ఆ శాస్త్రానికి, ఋషి వాక్యానికి, స్వయం గురువులకి, అంటే ఇప్పుడు మనందరం ఎవరి అనుయాయులము అంటే వ్యాసుల వారు ఇచ్చిన గ్రంథాలనే మనందరం పాటిస్తున్నాం. అలాంటిది ఆ వ్యాసుల వారు ఇచ్చిన గ్రంథాల్లోనే దోషాలు మనం వెతుక్కుంటూ ఇదే తీసుకుంటాం అదే తీసుకోము అని అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినప్పుడు అది కృతజ్ఞతా భావనే అవుతుందన్నమాట. ఎందుకంటే నువ్వు గురు పరంపర అదని చెప్పుకుంటూ అక్కడ దోషాలు చేస్తున్నాం మనం. అందుకే అది కూడా కూడని పని. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎంత తొందరగా దూరంగా ఉంటే అంత చాలా మంచిది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బకవృత్తయ అన్నారు. అంటే ఒక కొంగ జపము చేసినట్టు. కొంగ జపం దేనికి చేస్తుంది? దానికి ఏదో సిద్ధి మోక్షం రావాలని కాదు, ఆడు పక్కన పోయే చేపల్ని పట్టుకుందామని. అలాగే ఒక 2 హంగులు ఇవన్నీ చూపెట్టినప్పుడు శిష్యులు కొంచెం దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళేసరికి వాళ్ళు దేనికి అవి చేస్తున్నారంటే శిష్యులను వలలో వేయడానికి అన్నమాట. అందుకే బాధక గురువులు వీళ్ళందరూ. శిష్య వృత్తాపహారకులు వీళ్ళు, చిత్తాపహారకులు కాదు, శిష్యుడి యొక్క విత్తాపహారకులు అన్నమాట. ఆ డబ్బులన్నీ దొబ్బేస్తూ ఉంటారు వీళ్ళు, అయితే ఏమీ ఉండదు ఆఖరికి. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తర్వాత 202వ శ్లోకము ఇవాళ. కర్మభ్రష్టాః క్షమానష్ట నింద్యతర్కైశ్చ వాదినః కామినః క్రోధినశ్చైవ హింసాశ్చండా శఠాస్తథా అని ఇంకొన్ని లక్షణాలు చెప్పారు. ఇట్లాంటి వాళ్ళ జోలికి కూడా అసలు పోకూడదు. ఎవడు? కర్మభ్రష్టాః, కర్మయోగి కాదు గురువు, లేదా ఆ యొక్క ఆశ్రమ ధర్మాన్ని ఆ గురువే పాటించట్లేడు, కర్మభ్రష్టుడే. ఆయన ఎదిగిపోయాడండి, దాటిపోయాడండి, ఆయనకు అవేం అంటావండి అని మనం సర్టిఫికెట్ ఇవ్వకూడదు. ఎప్పుడు ఆచార్యుడు అంటే ఆచరించి చూపెట్టాలి అవతల వాడికి, ఇలా ఆచరించాలి అని. నేనే ఇంత కష్టపడుతున్నాను, సిద్ధావస్థ వచ్చినా కూడా నీవు చేసి తీరవలసిందే అని చెప్పాలన్నమాట. అంతేగాని కర్మభ్రష్టుడైపోతే కష్టం. కర్మభ్రష్టుడు అయ్యాడంటేనే చిత్తశుద్ధి లేనట్టు, అది రాదు, ఎప్పటికీ రాదు. అందులో కృతజ్ఞుడు, చిత్తశుద్ధి లేనప్పుడు ఎలాగూ జ్ఞానం రాదు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. అలాగే క్షమానష్ట, ఓరిమి లేదు అన్నారు. అంటే ఓర్పు లేదనమాట. ఇందాక చెప్పాం కదా, వాళ్ళు తిడతారండి, కొడతారండి, విసుక్కుంటారండి, అవన్నీ కూడా మనకు ఆశీర్వాదాలు. మనకి ఏవో కలిసి వస్తాయి అట్లా చేస్తే, ఏవో తెలియని పాపాలు పోతాయి. ఎక్కడి నుంచి వస్తాయో ఈ కథలన్నీ తెలీదు. పురాణాల్లో ఏమి ఎక్కడా కనపడవు మనకి ఇట్లాంటివి. మీరు చూడండి, విశేషంగా ప్రతి ఋషి ఇలా ఉంటాడు, ప్రతి మనిషి ఇలా ఉంటాడు, ఎక్కడా చెప్పలేదు ఇట్లాంటివి. మరి ఇక్కడ కొత్త కొత్తవన్నీ ఎందుకు తెచ్చుకుంటామో, దీన్ని మనం ఎందుకు అంగీకరిస్తాము అనేది మనం ప్రశ్నించుకోవాలి. గురువు సహనంతో ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకు? అలా ఉన్నవాడే గురువు అవుతాడు. ఆ సహనం ఓర్పుతోనే ఒక రకంగా శాంతి, క్షమ, తితీక్ష ఇవన్నీ ఒకలాంటివే కదా. ఇప్పుడు తితీక్ష లాంటిదే అది కూడా. మరి శిష్యుడికి ఏం నేర్పుతాడు? వీడికే సహనం కోల్పోతూ ఉంటే అవే నేర్చుకుంటూ ఉంటాడు. అందుకే కొందరు కూడా గురువులు అందరినీ నిందిస్తూ ఉన్నారనుకోండి, ఆ శిష్యులు పాప అదే కాబోలు, అలాగే చేయాలి కాబోలు అని వాళ్ళు అదే పని పెట్టుకుంటారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నింద్యతర్కైశ్చవాదినః, ఇది ఎప్పుడు నిందించుకుంటూ కూర్చోవడం ఒకళ్ళని. ఇప్పుడు మనం ఎక్కువ చూస్తే అన్ని మతాలు వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో వాళ్ళ ప్రార్థన కన్నా ఇతరులను దూషించడమే ఉంటుంది. ఇట్లనే తయారవుతున్నారు ఈ మధ్య చాలామంది కూడా. మనం ఏదో పెట్టుకున్నాము, చక్కగా ఏదో ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నాము, చక్కగా ఒక పాజిటివిటీ రావాలి, మంచి మాటలు మాట్లాడుకోవాలి. అందరిని తిట్టుకుంటూ కూర్చుంటే మనదే కదా పాడయ్యేది. అందుకని ఆ నింద్యతర్కై అంటే వాదనల్లో దిగడం ఊరికే. శంకరులు 3-4 సార్లు హెచ్చరించారనమాట, ఇలా వాదనలు పెట్టుకోవద్దు. దుస్తర్కాత్ సువిరమ్యతాం శ్రితమతస్తర్కోను సంధీయతామని, బుధజనై వాద పరిత్యజ్యతామని, అలా ఇంకో చోటు కూడా ఏదో మౌనాన్ని చక్కగా ఉంచాలని అలా 2-3 సార్లు చెప్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే కొన్ని విషయాలు మనకి తెలుస్తున్నాయి అన్నప్పుడు మొట్టమొదట ఏం చేస్తారు, ప్రాథమిక దశలో ఉన్న వాళ్ళు చూస్తే వీళ్ళు వేరే వాళ్ళని కరెక్ట్ చేయడం మొదలెడుతూ ఉంటారు. మన చుట్టూ కూడా మనం గమనించవచ్చు అది.
2 పుస్తకాలు చదివారో లేదో, 2 క్లాసులకు వెళ్ళారో లేదో, వేరే వాళ్ళని కరెక్ట్ చేద్దామని పెట్టుకుంటారు. ముందు చదివేది దేనికి? మనము ఫుల్ క్లారిటీ రావడానికి. ఆ స్పష్టత మనకి లేనప్పుడు వేరే వాళ్ళని ఎప్పుడూ కూడా సరి చెయ్యాలి, ముందు ఆ దోష దృష్టి మానేయాలి. అక్కడ ఏదో తేడా వచ్చేసి నేను బాగుపడిపోతున్నాను, అందరినీ పైకెత్తేసేయాలి నేను. ఈ యొక్క మౌఢ్యం అన్నది పోవాలన్నమాట. ముందు మనం బాగుపడాలి, చెప్పాలి మన ఇంట్లో వాళ్ళకి, చుట్టూ బంధుజనాలకి, వాళ్ళకి జాగ్రత్తగా సమయము సందర్భము చూసుకుంటూ చెప్పాలి. ఎప్పుడు వెళ్ళినా కూడా తల తింటూ కూర్చున్నాం అనుకోండి, వాళ్ళకి వెగటు వచ్చేస్తుంది. అంటే ఒకటే వాక్యం అందరికీ తెలుసు బ్రహ్మసత్యం అని, చిన్నప్పుడు కూడా మనం వినే ఉంటాం. కానీ అది ఎందుకు ప్రభావం చూపెట్టలేదు అంటే సమయం రాలేదు దానికి, అంత చిత్తశుద్ధి మనలో లేదు. అలాంటప్పుడు ఎంత చెప్పినా కూడా దండగే. అంటే పాడైపోయిన గిన్నెలో ఎన్ని పాలు పోసి కాచినా కూడా అవి విరిగిపోతాయి, పాడైపోతాయి. అలాగైపోతుందన్నమాట. ముందు అందుకే కర్మలని ప్రోత్సహిస్తూ ఉండేది ఎందుకు జగద్గురువులు కూడా, చక్రపీఠాలు అన్నీ కూడా ఎందుకు అంటే చిత్తశుద్ధి రానప్పుడు ఎందుకు పనికిరాదన్నమాట. ఎన్ని చెప్పినా కూడా వెళ్ళవు లోపలికి, అర్థం కాదు అది. ఒకానొక సమయంలో చిత్తశుద్ధి వచ్చినప్పుడు వెంటనే పట్టుకుంటారు. అది పూర్వజన్మ విషయం కూడా చాలామందికి ఉంటుందన్నమాట. అంటే ఆ అభ్యాసం కూడా చిన్నప్పటి నుంచే పట్టుకుంటారు కొందరు, అందుకు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా చిత్తశుద్ధి పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ నిందలకు తర్కాలకు వెళ్ళకూడదు. అలాగే వెళ్ళే గురువులు ఉంటే అలాంటివే శిష్యులకు అలవాటు అయిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అందుకే మన దేనికి చేరాము ఒక చోట అన్నది మనకి స్పష్టత ఉండాలి. ఎక్కడన్నా కూడా, ఇక్కడే కాదు ఎక్కడైనా, స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఎక్కడైనా, ఉద్యోగాలతో సహా. ఇవి ఎలాగూ ఆధ్యాత్మిక విద్యల్లో కంపల్సరీ. అది ఏమిటంటే ఎందుకు వెళ్ళాను, ఏమి చేద్దామని వెళ్ళాను, ఏమి సాధిద్దామని వెళ్ళాను, అది అవుతోందా, అది మనం చూడాలన్నమాట. అదేదో కొంత మనం చేసి ఏవో కొన్ని నేర్చుకున్నాం మెల్లిగా మభ్య పెడతారు. ఇటు మీ డబ్బులు ఇటు ఇవ్వండి, ఫలానా వాళ్ళని దూషించండి, మీరు కూడా రోడ్లెక్కి దుష్ప్రచారం చేయండి, ఇవి తయారవుతూ ఉంటాయి. తెలియకుండా ద్వేషాన్ని నింపుతున్నారు. ఏ ఆధ్యాత్మిక విద్యలో అసలు ద్వేషం అన్నది ఉండకూడదో అక్కడ ద్వేషాన్ని నింపుతున్నారు. చూసారా ఎంత విరుద్ధమైన బోధనలో. అందుకు ఇట్లాంటి వాళ్ళని మనం త్యజించాలి. అలాగే కామినః క్రోధినశ్చైవ, ఇవన్నీ దేనికి వస్తున్నాయి? వాళ్ళకంటూ కోరికలు ఏవో మిగిలిపోయాయి పాపం. ఎంత అన్యాశ్రమం అంటే సన్యాసాశ్రమాలు తీసుకున్నా, లేదా ఆధ్యాత్మిక గురువులు అని చెప్పి పెట్టుకున్నా కూడా కోరికలు మిగిలిపోతున్నాయి పాపం. ఆ కోరికలు తీర్చుకోలేకపోతున్నారు. అందుకని శిష్యులని ఎరగా వేసేసి కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే క్రోధినః, ఇందాకే చెప్పాము, అది జరగకపోతే క్రోధం, లోపల ఉక్రోషం అన్నమాట. ఇవెందుకు వస్తాయంటే ఈర్ష అసూయ వల్ల వస్తూ ఉంటాయి. అవతల ఎవడో బాగుపడిపోతున్నాడు, వాళ్ళకి ఇచ్చినంత మర్యాద, గౌరవము, పేరు ప్రఖ్యాతలు మనకి రావట్లేవు. లేదా అసూయ, వారికి ఉన్న జ్ఞానం నా వల్ల కావట్లేదు, ఎట్లా, అప్పుడు వాళ్ళని లాగేయడం సులువు కదా అని అనుకుంటారు. అదే కదా, ఇప్పుడు వీడు ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు ఒకడికి, వాడు ఏం చేస్తాడు? ఎంత చదివినా రానప్పుడు మొదటి ర్యాంక్ వచ్చిన వాడు కాళ్ళు లాగేస్తే వాడు లేడు కాబట్టి వీడు ఫస్ట్ ర్యాంక్ వస్తాడేమో అని భ్రమలో ఉంటారు చాలామంది. ఇక్కడే కదా, మీరు ఆఫీసులో కూడా ఇదే ప్రమాదం. కష్టపడి అందరూ పని చేయకుండా ఒకడి మీద ఒకటి చాడీలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటారు అంటే వాడు పడిపోతే వీడి శ్రమ తగ్గుతుంది అని. అది ఎలాగూ కుదరదు. కష్టపడేవాడికి ఎప్పుడు చక్కటి ఫలితం వస్తుంది. అందుకని అవి ఎప్పుడు కుదరని పనులు అనమాట. ఇలా కామక్రోధాలకు వశమైన వాడి దగ్గరికి కూడా మనం అసలు వెళ్ళకూడదు, వారి గురుస్థానంలో పెట్టకూడదు. అలాగే హింస, చండ, శఠ, స్తథ అని ఇంకా 3 విశేషణాలు చెప్పారు. హింసలు చేసేవాళ్ళు అంటే కొన్ని క్షుద్రమైనవి చేస్తున్నారు కొందరు, అదేదో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మేము వామాచారాల్లో ఉన్నాము, ఇట్లా చేస్తేనే మాకు కుదురుతుంది, ఆ దెబ్బ కొట్టినప్పుడు అట్లనే అవుతుంది అనమాట. అందుకని అలాంటివి ఎప్పుడు చేయకూడదు. హింసా ప్రవృత్తి పనికి రాదు ఎప్పుడూ కూడా. ఎందుకు? ఆధ్యాత్మిక విద్యలో శాంతి కదా మనం నెలకొల్పాల్సింది. హింసని ప్రేరేపిస్తే ఎట్లా? ఇలాంటి మతాలు ఉన్నాయి. మాది ఆధ్యాత్మికమే, మాది ఒక మతమే ఎప్పటి నుంచో ఉందని చెప్పుకుంటూ వాళ్ళు హింసనే, వాళ్ళ ఆధ్యాత్మికలు ఏం చెప్తారు? పరుల్ని హింసించండి, మనము తప్ప వేరే జాతి ఉండద్దు. ఎంత ప్రమాదం అసలు. అలా ఉంటారన్నమాట అలాంటి వాళ్ళు. అలాగే చండా అన్నప్పుడు మరీ ఉక్రోషం, ఇక్కడ చండులు అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ కోపం అన్నమాట. విపరీతమైన కోపిష్ఠులు, అసూయాగ్రస్తులు, ఎవరికి చెడు చేద్దామా అని. అంటే ఇవన్నీ నిషిద్ధ గురువులు అన్నమాట. ఇక్కడ హింస, చండ, శఠ అన్న వాళ్ళందరూ నిషిద్ధ గురువులు. అంటే
పొర్రపాటును కూడా వీళ్ళ దగ్గరికి పోకూడదు. ఎవరికన్నా కీడు చేయాలి అన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. అందుకని అలాంటి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఉండకూడదు. కొందరు నేను చూశాను ఎలా ఉంటారంటే ఆధ్యాత్మికమే చెప్పుకుంటూ ఉంటారు, అప్పటివరకు బాగానే ఉంటారు. శిష్యులు చెప్తారు, మా ఇంట్లో వాళ్ళు ఫలానా వాళ్ళు నా మాట వినట్లేరండి, ఇదండి అదండి అని చెప్తే, ఈసారి నువ్వు ఇలా చెయ్యి, మీ అత్తగారో ఇంకోళ్ళు ఎవరన్నా ఏదన్నా అడిగితే వాళ్ళకి ఇవ్వకు, పనిలో ఉన్నా అని చెప్పు, తప్పించుకో, సేవ చేయకు, వాళ్ళకే తెలిసి వస్తుంది, ఇలాంటివి చెప్తారు. అది శఠగుణం అన్నమాట, చాలా తప్పు అది. అంటే ఇంట్లో విభేదాలని మన వల్ల అవుతూ ఉంటుంది. అడిగారు కదా అని ఏదో ఒకటి చెప్పేయకూడదు అనమాట. అందుకు ప్రేయస్ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, శ్రేయస్సుగా చెప్పేది ప్రేయస్సు. అలా చెప్తేనే పాపం వాళ్ళు సంతోషిస్తారు, ఆ శిష్యులు కూడా సంతోషించి, అబ్బా భలే చెప్పారు, మా గురుగారికి తెలుసు నేను స్వచ్ఛమైన వాడిని తెలుసు, అందుకే చెప్తున్నారు అని చెప్తారు. ఇలాంటి వాళ్ళు కూడని పనులు అనమాట. షఠులు అంటే కూడా ఇలా మొండి వాళ్ళు, అంటే ఒక ధోరణిలో వెళ్ళిపోతారు. అది తప్పు కదండి, అది అశాస్త్రీయం కదండి, అలా చెయ్యొచ్చా, మనము వేరే వాళ్ళని నిందించచ్చా, వేరే వాళ్ళని బాధ పెట్టచ్చా, వాళ్ళు పట్టించుకోరు. షఠుడు అంటారనమాట. అందుకని ఇట్లాంటి వాళ్ళ దగ్గర అస్సలు కూడా వెళ్ళకూడదు. ఇలాంటి వాళ్ళు చాలామంది చలామణి అయిపోతూ ఉంటారనమాట. ఈ కలికాలంలో ఎక్కువ మనం చూస్తూనే ఉంటాం. అందుకు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా ఆ లొకాలిటీ ఎలా ఉందా, చుట్టూ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఇక్కడికి నీళ్ళు వస్తాయా, కరెంట్ వస్తాయా, షాపులు ఉన్నాయా, స్కూల్ దగ్గర ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాం కదా మనం. రోడ్లు బాగున్నాయా, మనకి పడని వాళ్ళు ఎవరన్నా చుట్టూతా లేరా. అట్లాగే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా అవగాహన తెచ్చుకొనే వెళ్ళాలి. లేనప్పుడు శివాయ గురువే నమః, ఆ పరమేశ్వరునే చక్కగా గురువు కాబట్టి, ఆది గురువు కాబట్టి ఆయన్నే పూజ చేసుకుంటూ ఆరాధన చేసుకుంటున్నప్పుడు, సమయం వచ్చినప్పుడు, మనకి చిత్తశుద్ధి లభించినప్పుడు ఆ ఈశ్వరుడే చక్కటి గురువుని మనకిస్తాడు. అప్పుడు అనమాట. లేదు ముందే కావాలంటే మన చిత్తశుద్ధికి తగ్గట్టే దొరుకుతారు, అప్పుడు మనకి అలాగే అవుతాయి అన్నమాట. అందుకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 203 జ్ఞానలుప్తాన కర్తవ్య మహాపాపాస్తథా ప్రియే ఏభ్యో భిన్నో గురుసేవ్య ఏకభక్త్యా విచార్యచ అని. జ్ఞానలుప్తాన కర్తవ్య, జ్ఞానహీనుడైన గురువుకి దగ్గరికి మనం అసలు వెళ్ళకూడదు. ఇక్కడ జ్ఞానము అంటే బ్రహ్మజ్ఞానం అనే కాదు, అసలు వివేకము, బుద్ధి, చిత్తశుద్ధి అలా లేని వాడి దగ్గరికి అసలు వెళ్ళకూడదు. మహాపాపాస్తథా ప్రియే, ఎందుకంటే ఆ జ్ఞానహీనులు ఎప్పుడు పాపములే చేసుకుంటూ ఉంటారు. జ్ఞానహీనత అన్నదే ఒక రకమైన పాపం. వాడికి అది ఉంది, మహాపాపాలు కూడా చేస్తాడు. అంటే వాడికి ఇంకా వరసలు ఇవి అవి ఏముండవు. శిష్యుల్ని కూడా ఏదో ఒకటి అపహరించేద్దాము అన్నట్టే చూస్తూ ఉంటారనమాట. అందుకు అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు అని చెప్తున్నారన్నమాట శివుడు అమ్మవారికి. ఏభ్యో భిన్నో గురుసేవ్య, అందుకే జ్ఞానము లేని గురువులను పైన చెప్పిన వాటిలన్నిటికీ భిన్నముగా ఉండేవాడు. అంటే సద్గురువు దగ్గరికి వెళ్ళాలి. చక్కటి సత్తు యందే న్యాసము చేసుకుంటూ ఎప్పుడు బ్రహ్మము యందే ఉండే ఆ గురువునే చేరుకోవాలి. ఎలాగా అంటే ఏకభక్త్యా విచార్యచ, చక్కటి గురువుని ఆశ్రయించి ఈయననే నాకు పరమము అని ఆ భక్తి, ఏకభక్తి అన్నప్పుడు ఇక్కడ చక్కటి శ్రద్ధాభక్తులతో ఆ గురువునే సేవించుకుంటూ ఉండాలి అని. తర్వాత శిష్యాదన్యత్ర దేవేశి న వదేద్యస్య కస్యచిత్ నరాణాం చ ఫలప్రాప్తో భక్తిరేవహి కారణం. ఇలాంటివి మీకు కొన్ని చోట్ల కనపడతాయి శాస్త్రాలు. భగవద్గీతలో కూడా చెప్పారనమాట. భక్తులు కానివాడికి ఇది చెప్పొద్దు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయచ అని చెప్పి, తపస్సు లేనివాడికి భక్తి లేనివాడికి గీతనివ్వద్దని చెప్పారు అక్కడ కూడా. ఇక్కడ అలాంటి మాటే చెప్తున్నారన్నమాట. శిష్యాద్ అన్యత్ర దేవేశి న వదేద్ యస్య కస్యచిత్, అంటే శిష్యుడు, ఉత్తమ శిష్యుడు కాని వాళ్ళకంటే ఉత్తమ లక్షణాలు ఏమిటి అంటే, గురుభక్తి లేని వాళ్ళకి, ఏకాగ్రత లేని వాడికి, శాస్త్రమందు గురువు యందు విశ్వాసం లేని వాడికి, వాడి ఇంద్రియములు వాడి యొక్క పరిధిలో లేకుండా ఉన్నవాడికి, ఇలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అన్నమాట. చక్కగా గురు యందు శ్రద్ధాభక్తులు ఉన్నవాడికే ఇవ్వాలి ఎప్పుడు కూడా, ఏ విద్య అన్నా కూడా. అలాంటిదే చెప్తున్నారు. దుర్గుణములు అలా ఉన్న వాళ్ళకి అసలు ఇవ్వకూడదు ఇలాంటిది. నరాణాంచ ఫలప్రాప్తౌ భక్తిరేవహి కారణం.
ఎందుకు అంటే ఇంత గొప్ప గురుగీత ఖచ్చితంగా జ్ఞానాన్ని ఇస్తుంది. అర్హుడు కాని వాడికి చెప్తే అది శాస్త్రము ఏదో మాటలుగా ఉండిపోతాయి, అది వ్యర్థమైపోయింది అని. ఇప్పుడు కొందరు ఉంటారు, మేము విన్నామండి భగవద్గీత, కానీ ఏదో అది పెద్ద దానివల్ల జ్ఞానం వస్తుంది అనుకున్నాం కానీ ఏమి రావట్లేదు అంటాడు. ఎందుకు? అయితే చెప్పేవాడు అలా ఉన్నాడేమో, లేదు వాళ్ళు పాపం బాగా చెప్పినా కూడా వినడం అట్లా వినుండొచ్చు. చిత్తశుద్ధి ఉండాలి కదా. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనము. అలాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు శాస్త్రానికి తలవంపులు తీసుకొస్తూ ఉంటారనమాట. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి అన్నది ఎప్పుడు ముఖ్యమే. భక్తి రేవహి కారణం. ఈ జ్ఞానంకి జ్ఞాన మార్గంలో భక్తి అన్నది చాలా ముఖ్యమైనది. ఇది శంకర్లు కూడా చెప్పారనమాట. భక్తి రేవ గరీయసి అని చెప్పి మోక్ష ప్రాప్తికి భక్తి చాలా ముఖ్యమైనది అని. భక్తి అంటే ఇక్కడ శ్రద్ధాభక్తులు రెండు కలిపే తీసుకోవాలి. అంటే పూర్వం ఎలా ఉండేవాళ్ళు శిష్యులు అంటే, రామాయణం ఉదాహరణ తీసుకున్నప్పుడు ఉత్తర రామాయణంలో చెప్తారనమాట. రామాయణాన్ని లవకుశలకి, అలాగే ఐత్రేయి అనుకుంటా ఒక బాలికకు కూడా నేర్పించారు, రామాయణాన్ని బోధ చేశారు వాల్మీకి మహర్షి. చెప్పాక లవకుశలు గట్టిగా పట్టుకున్నారు, వెంటనే ఒకసారికే చక్కగా గురువుగారు ఉపదేశిందంతా పట్టుకున్నారు. కానీ ఈవిడికి అంతగా పట్టుకోలే, అసలు లేదని కాదు అని చెప్పినవారు వాల్మీకి మహర్షి. కానీ ఆవిడ ఒక మాట అంటుందన్నమాట లవకుశల దగ్గరికి వచ్చి, మీరు చాలా బాగా సాధన చేశారు రామాయణాన్ని, నేను అంతగా పట్టుకోలేదు. మళ్ళీ గురువుగారిని అడిగితే వారి దయ చెప్తారు, కానీ వారి కంఠ శోషణ మనము చేయడానికి నా మనసు ఒప్పట్లేదు మళ్ళీ. ఎందుకంటే నాకేదో అశ్రద్ధ ఎక్కడో వచ్చింది, ఎందుకో సరిగా పట్టుకోలేకపోయాను. ఈసారి అగస్త్యుల వారి దగ్గరికి వెళ్ళి సరిగ్గా విని అప్పుడు రామాయణాన్ని అభ్యాసం చేస్తాను అందనమాట. అంటే ఉత్తమ గుణం అలా తెలుస్తుంది, ఇబ్బంది పెడుతూ కూర్చోకూడదన్నమాట. అలాంటి వాళ్ళు పూర్వులు ఉన్నారు, అవి చదివినప్పుడు మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి గురువు పట్ల అని తెలుస్తుంది అన్నమాట. అందుకు భక్తి చాలా ముఖ్యమైనది. అలాగే గురువులు కొన్ని రకాలు ఉంటారు అని ఇక్కడ చెప్పారు. ఎందుకంటే పైన చెప్పిన వాళ్ళందరూ విచ్చలవిడిగా కనపడతారు, టీవీ పెట్టినా అలా కొంచెం రోడ్డు మీదకి వెళ్ళినా కూడా కనపడుతూనే ఉంటారు, వీళ్ళ ఆశ్రమాలు ఇవి అవి. కానీ గురువులు కొందరు చాలా బయటికి రాకుండానే ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎన్ని విధాలుగా ఉంటారు, లేదా వాళ్ళలో ఉత్తమ లక్షణాలు ఎలాంటి చోట్ల తెలుస్తుంది అన్నవి చెప్తూ 205వ శ్లోకంలో చెప్తున్నారు. గూఢో దృఢశ్చ ప్రీతశ్చ మౌనేన సుసమాహితః సకృత్ కామగతో వాపి పంచధా గురురీరితః. 5 విధాలుగా గురువులు ఉంటారు. 5 విధాలుగా ఏమిటంటే గూఢః అంటే నిగూఢంగా ఉంటారు వాళ్ళు, అంటే కనపడరు వాళ్ళు, వారు జ్ఞానం. ఎందుకు అంటే వాళ్ళ వాసనలు అలా ఉన్నాయి ఒంట్లో. ప్రతి వాళ్ళు నాకేదో నేర్చేసుకున్నాను, నేను 10 మందిని ఉద్ధరించేస్తానని ఎవడు సంకల్పం చేసుకోరు. కొందరు ఆత్మానుభావాన్ని పొందుతూ చక్కగా వారి యందు వారే ఆనందంగా ఉంటారు. వారికి అలా ఉండదన్నమాట, బయటికి వచ్చేసేయాలి, పేరు ప్రఖ్యాతలు రావాలి, అందరిలాగా గుర్తింపు రావాలి నాకు, అలా ఉండదు. అందుకని గూఢంగానే ఉంటారు వాళ్ళు, వాళ్ళందరికీ చెప్పుకోరు. అంటే ఇది స్వార్థం అని కూడా కాదు, వారి స్వభావం అలా ఉంటుంది అంతవరకే. అలాగే దృఢశ్చ ప్రీతశ్చ అంటే చక్కగా మనస్సు యందు మనస్సు యందు వారికి చక్కటి బలం ఉంటుందన్నమాట, మనోబలం ఉంటుందన్నమాట, దృఢచిత్తులై ఉంటారన్నమాట. అంటే మనస్సు అంతా నిబ్బరంగా ఉండి ఇంద్రియాలన్నీ వశము చేసుకుని వారు అలా ఉంటారు వాళ్ళు కొందరు. అంటే ఇవన్నీ కూడా మనోధైర్యం, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి గుణాలు ఉండాలి గురువులు అని చెప్పడం అన్నమాట ఇక్కడ ఉద్దేశం. అలాగే మౌనేన సుసమాహితః మౌనముగా ఉంటారు, మనస్సును చక్కగా అనుసంధానం చేసుకుంటూ పరులకు హితము చేద్దాము అనే తిరుగుతూ ఉంటారు. కొందరు అలా ఉంటారు, కొందరు మౌనంగా ఉంటారు, కొందరు పరులకు హితము చేద్దామని తిరుగుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు. అలాగే సత్కృత్ కామగతో వాపి అనుకున్న కోరికలు తీర్చేవాళ్ళు ఒకటి, చక్కగా వీళ్ళే శిష్యుల దగ్గరికి వెళ్ళి ఉద్ధరించేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వచ్చేవాడు ప్రతివాడు దేవుడు పంపించాడని గబుక్కుని అనుకోకూడదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అందుకే ఇన్ని విధాలుగా కూడా గురువు మనకి కనపడుతూ ఉంటాడు ఉత్తమ గుణాల్లో.
అందుకే అన్నది ఇలాగే ఉంటేనే గురువు అని అనుకోలేము. కొందరు అసలు బయటికే రాకపోవచ్చు, వాళ్ళ పేర్లే తెలియకపోవచ్చు చాలామందికి, వాళ్ళు అలాగే ఉంటారు. కొందరు బయటికి రావచ్చు. మనం ఇదమిద్ధంగా గురువుని చెప్పలేము. అందుకే మన పుణ్యం చాలా అక్కడ అంటే అక్కడ ఫలాన్ని ఇచ్చే దగ్గర మన పుణ్య విశేషము చాలా అవసరం అయ్యి ఉంటుందన్నమాట. పుణ్యం లేనప్పుడు మనం కూడా సరి అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అలాగే 206 సర్వం గురుముఖాల్లబ్ధం సఫలం పాపనాశనం యద్యదాత్మహితం వస్తు తత్తద్రవ్యం న వంచయేత్ అని, ఏదైనా కూడా మొట్టమొదట మనం ఎలా అలవాటు చేసుకోవాలంటే గురుముఖత తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎవరైనా కొందరు ఉంటారు, ఏదైనా కొత్తది ప్రారంభిస్తున్నారు, ఒకసారి గురువుగారి దగ్గర గురువుగారు ఫలానాది నేను చేసుకుంటున్నానండి, మీరు ఆశీర్వదించాలి, అది గురుముఖత వచ్చినట్టే. ఏదో కొందరు పుస్తకాలు ఇస్తారు గురువుగారు, మీరు తాకి ఇవ్వండి, మీ చేత్తో మాకు ఇవ్వండి, మీరు ఒక మాట ఒక పంక్తన్న మాకు చదివి చెప్పండి, అదే శుభారంభం అన్నమాట. అలాగా ముఖ్యంగా ఉంటారు. అలాగే ఇంకా మనం ఎలా చేయాలి అంటే ఏ శాస్త్రమైనా కూడా గురుముఖత చదవడం అన్నది చాలా ముఖ్యంగా చెప్పబడుతుంది. గురువు అనుమతి ఇస్తే, ఎవరు మనకి చదువు చెప్పిన గురువు చెప్తున్నాడు, వేరే వాళ్ళ దగ్గరికి పోయి పర్లేదమ్మా చదువుకోండి అంటే అలా వినేది కాదు ఇక్కడ చెప్పేది. మనము ఎవరి దగ్గర భక్తి శ్రద్ధలుగా ఉన్నామో ఆ గురువే పర్వాలేదు మీరు ఇవి చదవండి అన్నప్పుడు చక్కగా చదువుకోవచ్చు. అది కూడా గురుముఖత వచ్చినట్లే అన్నమాట. అది అందుకు సర్వం గురుముఖాలబ్ధం సఫలం పాపనాశనం, అవన్నీ ఫలిస్తాయి గురుముఖత ఏదొచ్చినా కూడా. ఎందుకు అంటే పాపములు నాశనం చేస్తుంది గురుముఖత ఏదొచ్చినా కూడా. పాపం అంటే ఇక్కడ అజ్ఞానమే. చిత్తశుద్ధి ఎప్పుడవుతూ ఉంటుందో పాపములు అదంతట అదే నశిస్తూ ఉంటాయన్నమాట. అలాగే యద్యదాత్మహితం వస్తు తత్తద్రవ్యం న వంచయేత్, అంటే శిష్యుడు కూడా తనకి ఏది ఇష్టంగా ఉంటుందో అవి కూడా గురువు గారికి సమర్పిస్తూ ఉండాలి. ఏది పడితే అదని కాదు, అది కూడా మంచి ముందు చెప్పారు కదా, సాధనకి పనికొచ్చేది. అంటే గురువుని తన సమానముగా చూస్తున్నాడు, నాకేది ఇష్టమో అంత విలువ గురువు గారికి ఇస్తున్నాము అని, అలా వంచన లేకుండా అని. అలాగే గురుదేవార్పణం వస్తు తేన తుష్టోస్మి సువ్రతే శ్రీ గురోః పాదుకాం ముద్రాం మూలమంత్రం చ గోపయేత్. ఇక్కడ సువ్రతే అని జగన్మాతని ఉద్దేశించి చెప్తున్నారన్నమాట. చక్కటి వ్రతాలు. ఏమిటా వ్రతం అంటే గురువ్రతమే, పాతివ్రత్యమే, అంతకంటే గొప్ప వ్రతం ఏదీ లేదు. అందుకని అంత గొప్ప జగన్మాత, గొప్ప ఆవిడికి చెప్తున్నారన్నమాట. గురుదేవార్పణం వస్తు తేన తుష్టోస్మి సువ్రతే, అంటే శిష్యుడు ఏది గురువుకి సమర్పిస్తాడో దాన్ని చూసి నేను సంతోషిస్తానని చెప్తున్నాడు శివుడు. ఎందుకంటే గురువు పరమేశ్వరుడే అయి ఉన్నాడు కాబట్టి, కానీ తను సంతోషిస్తాడన్నమాట ఆ శిష్యుడు ఇచ్చిన దానికి. అలాగే అంటే గురు రూపంలో నేనే అక్కడ ఉన్నాను అని చెప్పడం. ఇక్కడ ఒక హెచ్చరిక శిష్యులకు జాగ్రత్తగా చెప్తున్నారు. మళ్ళీ ఏమిటి అంటే శ్రీ గురోః పాదుకాం ముద్రాం మూల మంత్రం చ గోపయేత్, గురువుగారి పాదుక ముద్రలు ఉంటాయి. ఒకసారి నేనే చెప్పాను అది ఎలా చేయొచ్చు అని. అది గోప్యము అంటే దాంట్లో మంత్రానుసంధానం కూడా ఉంటుంది. శ్రీ విద్యలో ఉన్న వాళ్ళకి కొన్ని మంత్రాలు ఉంటాయి, అది ఎలా చేయాలని ఉంటాయి. సరే అవి ఏం చెప్పలేదు కాబట్టి దోషమేమి లేదు. గురు పాదుకలు ఎప్పుడూ కూడా చక్కగా నేను చెప్పినట్టు మృగముద్ర తల మీద పెట్టి మనం చేసుకోవడం ఉత్తమమైనది అనమాట. అయితే ఇది ఆ పరంపరలో వాళ్ళకే చెప్పాలి, ఎవడికి పడితే వాళ్ళకి చెప్పొద్దు. మీకు తెలుసా నేను ఎట్లా చేస్తాను పక్కింటి వాళ్ళని పిలిచి ఇంకోళ్ళని పిలిచి చెప్పకూడదు. అది గోప్యం, ఆ గురు పరంపరలోనే అది ఉండాలన్నమాట. అలాగే మూల మంత్రం మనకి మంత్రోపదేశం అవుతుంది. ఇందాక చెప్పాక పాదుక మంత్రాలు అవి ఉంటాయి. అది కాకుండా గురువు మనకంటూ ఏదో ఒక మంత్రం ఇచ్చి ఉండొచ్చు, ఏదో ఒక మంత్రం ఉపదేశము, దాన్ని కూడా గోప్యంగా ఉంచుకోవాలి. అంటే అంత భద్రంగా ఉంచుకోవాలన్నమాట. అంటే మన మనసంతా దాని మీదే పెడతాం కదా. గొప్ప విలువైన వస్తువు ఒకటి ఇంట్లో తెచ్చి పెట్టాము, ఏదో ఉంది ఇంట్లో పెళ్ళి ఎవరిదో ఉంది, అవసరాలు ఉంటాయనో 10 లక్షలు ఎంతో మనం డ్రా చేసి పెట్టాము అనుకుందాం ఇంట్లో. కానీ అనుకోకుండా ఒక 2 ఊర్లు తిరగాలి కార్డులు ఇవ్వడానికి. మన ఎన్ని చోట్లకు వెళ్ళినా, సాక్షాత్తు గురువుల దగ్గరికి వెళ్ళినా కూడా మన మనసంతా ఇల్లు భద్రంగా ఉంది కదా
ఆ బీరువా తాళాలు 1కి 2 సార్లు వేసాం కదా, అది కూడా లోపల ఎవరికి కనపడకుండా పెట్టాం కదా అని మనసంతా ఎలా ఉంటుందో, ఎన్ని పనులు ఎన్ని చేసుకుంటున్నా కూడా మనసు ఆ మంత్రంని తిప్పుతూ ఉండాలి లోపల. ఆ మంత్రం స్ఫురిస్తూ ఉండాలన్నమాట ఎక్కడున్నా కూడా. అది గోప్యం ఇక్కడ. అలాగే ఎవరికి చెప్పకూడదు కూడా. నీకు తెలుసా, నాకు శివ పంచాక్షరి ఇచ్చారు, నీకు అమ్మవారిది ఇచ్చారా, నాకు గణపతి ఇచ్చారు, ఇది అక్షరాలు ఇలాంటివి పెట్టుకోకూడదు అనమాట. అది కొంచెం ప్రథమ స్థాయిలో ఇలాంటివి తయారవుతూ ఉంటారు. ఇది గొప్ప అది గొప్ప అని. ఏదైనా గురువు ఇచ్చిన మంత్రం చాలా గొప్పది, అది ఏదైనా ఒకటే. అసలు గురువు అన్నదే మంత్రం అదే గొప్పదని కూడా చెప్పుకున్నాం మనం. అందుకని ఎప్పుడు ఈ గురు పాదుకలు కానీ మూల మంత్రములు గురువు గారు ఉపదేశించినవి కానీ చాలా గోప్యంగా ఉండాలి. అనుకోకుండా గురువుగారితో ఎవరైనా యాత్రకు వచ్చారు, 10 మంది వచ్చారు అనుకుందాము. 10 మందికి ఏదైనా మంచి సందర్భంలో శిష్యులను అనుగ్రహిద్దామని ఆ గురువు ఒక్కొక్కళ్ళని పిలిచి ఒక్కొక్క మంత్రం ఇచ్చారు. ఒకేసారి ఇచ్చేవి కొన్ని ఉంటాయి, లేకుండా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చారనుకుందాం పద్ధతిగా. వీళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి నీకేది ఇచ్చారు నాకేది ఇచ్చారని ఇది అట్లా డిస్కషన్లు పెట్టుకోకూడదు యథార్థంగా. అది గోప్యంగా ఉండాలి. ఆ మనస్సులో ఉంచేసి అది ఒళ్ళంతా పాకిపోవాలి, మనసంతా పాకిపోవాలి ఆ మంత్రం. దాన్నే స్మరిస్తూ ఉండాలన్నమాట. దాని యందు అనుమానం ఉండకూడదు, కుతూహలం ఉండకూడదు, ఇదేమిటి అన్నట్టు. జిజ్ఞాస ఉంటే గురువునే అడగాలి, ఇది ఎలా చేసుకోవాలి, దీనికి ఋషి ఏమిటి, దీనివల్ల నాకు ఏమి లాభం అవుతుంది, దీని కూర్పు ఎలా ఉంది మంత్రంది, అలాంటివి తెలుసుకోవాలి. జిజ్ఞాస ఉంటే నాకు అది కూడా అవసరం లేదండి, మా గురువుగారు ఇచ్చారు నేను చేసేస్తానంటే అది ఇంకా ఉత్తమం. ఎందుకంటే ఇది శిష్యుల యొక్క గుణాల బట్టి ఉంటుంది. అడగలేదని వీడు తక్కువ కాదు, అడిగాడని వాడు తక్కువ కాదు. ఎవరి స్వభావం బట్టి వాళ్ళు అలా ఉంటారు. కొందరు జిజ్ఞాస ఉంటుంది, కొందరు ఉండదు, అంతవరకే. అట్లాగే తర్వాతది 208. నతాస్మీతే నాథ పదారవిందం బుద్ధీంద్రియ ప్రాణ మనోవచోభిః యచ్చిన్యతే భావిత ఆత్మయుక్తౌ ముముక్షుభిః కర్మ మహోపశాంతయే అని ఇప్పుడు అమ్మవారు చెప్తున్నారన్నమాట. హే నాథ, నా త్రికరణ శుద్ధిగా బుద్ధి ఇంద్రియ ప్రాణ మనోవచోభిః, వీటన్నిటితో బుద్ధితో మనస్సుతో ప్రాణముతో వాక్కుతో కూడా నేను ఎప్పుడు నీ పాదములను అర్చిస్తూ ఉంటాను, ప్రార్థిస్తూ ఉంటాను. అదే గురుపాదుక మంత్రాలు పైన చెప్పింది. పాదుకా ముద్ర అంటే ఇదే అన్నమాట. నిరంతరము త్రికరణ శుద్ధిగా గురువుగారి పాదములను మనం అర్చించాలి. అదే అమ్మవారు ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు, మనకు ఉదాహరణగా తాను అయ్యి చెప్తున్నారు లోకం గురించి. అలా ప్రార్థించాలి ఆ గురు పాదుకలను, ఆ మంత్రాన్ని కూడా అని. చిన్యతే భావిత ఆత్మయుక్తౌ ముముక్షుభిః కర్మ మహోపశాంతయే. ఆ పాద పద్మములను ధ్యానించినంత మాత్రానే మోక్షము కావాలనుకున్న వాళ్ళకి మోక్షం లభిస్తుంది. ఎందుకంటే అందుకే మోక్షం అంటే ఏంటి బాగా తెలుసుకోవాలి మొట్టమొదట. అదేమిటో తెలియకుండా మోక్షం కావాలని అడిగితే భావన ఏదుందో అదే వస్తుంది తప్ప మోక్షం రాదు. అందుకు విచారణ చేస్తాం, అందుకు అభ్యాసం చేస్తాం, అందుకు అధ్యయనం చేస్తూ ఉంటాం మనం. అందుకు ఒకసారి మోక్షం వచ్చాక అజ్ఞానం పోతుంది, ఆత్మజ్ఞానం వస్తుంది, చక్కగా వాడికి శాంతి లభిస్తుంది. అందుకు ఆ గురువు గారి పాద పద్మములను అంతగా మనము మనసా వాచా కర్మనే ఎప్పుడు నిరంతరము ప్రార్థిస్తూ అర్చిస్తూ మనసులో తలుచుకుంటూ ఉండాలి. అలాగే 209. అనేన యద్భవేత్ కార్యం తద్వదామి తవ ప్రియే లోకోపకారకం దేవి లౌకికం తు వివర్జయేత్. అమ్మవారికి మళ్ళీ చెప్తున్నారు. అమ్మవారు అంత శ్రద్ధగా పరమశివుణ్ణి నమస్కారం చేసుకోగా మళ్ళీ చెప్తున్నారన్నమాట. అనేన యద్భవేత్ కార్యం తద్వదామి తవ ప్రియే. ఈ గురు గీత పఠనం వల్ల, గురువు తత్వాన్ని తెలుసుకోవడం వల్ల, గురు పాదములను సేవించడం వల్ల, గురు మంత్రమును నిరంతరము గురుస్వరూపముగానే అర్చిస్తూ ధ్యానిస్తూ మననము చేసుకుంటూ ఉండడం వల్ల వచ్చే ఒక ఫలము ఏమిటి అన్నది ఇప్పుడు చెప్తున్నాను. లోకోపకారకం దేవి లౌకికంతో వివర్జయేత్. ఎంత లోకోపకారం గురించే మన ఇద్దరం ఈ లీల చేస్తున్నాము. నీవు అడిగినట్టు నేను చెప్పినట్టు ఇద్దరం అభిన్నమే, ఎలాగో ముందే చెప్పారు. అందుకు నీవు నేను అభిన్నమే, కానీ
లౌకికులకి చాలా ఉపకారం, సామాన్యమైన జనాలకి కూడా ఇది చాలా ఉపకారం. జ్ఞానం అనే కాదు, అన్నీ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. అయినను నీవు జ్ఞానము యందే దృష్టి పెట్టాలి. అంటే శిష్యుడు జ్ఞానం యందే దృష్టి పెట్టాలి. గురుగీత లౌకికమైనవి కూడా ఇస్తుంది గురుబలంతో. అయినను నువ్వు లౌకికమైన వ్యవహారాలను విడిచిపెడుతూ ఉండు, దాని జోలికి వెళ్ళకు. దాని ముఖ్య లక్షణాన్ని అంతిమముగా పెట్టుకో, అది ఉత్తమముగా శాస్త్రాన్ని పట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే తర్వాత చెప్పేవి అవే ఉంటాయి, మనకి ఇవి కలిసి వస్తాయి అవి కలిసి వస్తాయని. అందుకని వ్యామోహంలో పడకూడదు, అవి సహజంగానే కలిసి వస్తాయన్నమాట. అలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 210 లౌకికా ధర్మతో యాతి జ్ఞానహీనో భవార్ణవే జ్ఞానభావే చ యత్ సర్వం కర్మ నిష్కర్మ శామ్యతి అని. ఈ ఎవరైతే లౌకిక ధర్మతో యాతి జ్ఞానహీనో భవార్ణవే, ఈ లౌకికమైన వాళ్ళే ఈ లౌకిక వ్యవహారాలు ఎందుకు పెట్టుకోవద్దని పైన చెప్పారంటే, జ్ఞానము హీనిస్తూ ఉంటుంది. ఎంత లౌకికంగా మనం తయారవుతూ ఉంటామో, ఎంత బాహ్యంగా తయారవుతూ ఉంటామో, జ్ఞానానికి అంత దూరం అయిపోతూ ఉంటామన్నమాట. ఎందుకంటే ఈ ఆత్మస్ఫురణ అన్నది లోపల కదా మనకంటూ వచ్చేది. అందుకు ఎంత చిత్తశుద్ధి ఉంటే అంతే మంచిది. మనసు ఎంత వికల్పాలు తగ్గితే అంత త్వరగా తత్వం అన్నది అవగతం అవుతూ ఉంటుంది. అందుకే లౌకిక భావన అన్నది తగ్గించుకుంటూ ఉండాలి. మరి ఏమి చేయాలి అంటే, జ్ఞానభావేచ యత్ సర్వం, జ్ఞానభావాన్ని పెంచుకుంటూ ఉండు నిరంతరం. కర్మ నిష్కర్మ శామ్యతి, చక్కగా కర్మలు చేయు కానీ నిష్కామముగా తయారు. బాహ్యంగా ఎప్పుడు తయారవుతాము, కామ్యములు ఎక్కువైపోతూ ఉంటే లౌకికంగా తయారవుతూ ఉంటారు జనాలు. ఎందుకు ఊరికే తిరుగుతూ ఉంటారు ఇటు అటు, ఏదో కోరిక అవసరం ఉంటే సరే, అది అవసరమైన కోరిక. అందుకు జ్ఞానము కావాలన్న జ్ఞాన తత్పరులు మటుకు ఎప్పుడు అంతర్ముఖంగానే ఉండాలి ఎప్పుడు. అందుకని నిష్కామముగా ఉండాలి, నిష్కామముగా పని చేయి. రోజువారి పనులున్నా కూడా నిష్కామముగా చేసేటట్టు చేయాలన్నమాట. ఎప్పుడు ఆ కర్తృత్వ భావన తెచ్చుకున్నామో, నేనింత చేస్తున్నా నాకు లభించట్లేదు అంటే, అక్కడ నేనింత చేస్తున్నాన కర్తృత్వం పడింది, లభించట్లేదన్న భోక్తృత్వం కూడా పడుతుంది. అది బాగా గమనిస్తూ ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నామో. అదే లోపల మననం అవుతూ ఉంటుంది తెలియకుండా. చిత్తశుద్ధి అందుకే చాలా ముఖ్యం. తర్వాత 211 ఇమాం తు భక్తి భావేన పఠేద్వై శృణుయాదపి లిఖిత్వా యత్ ప్రదానేన యత్ సర్వం ఫలమశ్నుతే. ఈ యొక్క గురుగీతను ఎవరైతే భక్తి భావనతో చదువుతారో, అలాగే శృణుయాదపి వింటారో కూడా, అంటే చదవాలి వినాలి కూడా. లిఖిత్వా ఎవరైనా రాసి, అంటే కొన్ని శాస్త్రాలు ఇలాంటివి ఉంటాయి. మీరు గణేష సంకటహార గణేష స్తోత్రాలు కూడా ఉంటుందన్నమాట. రాసి ఒక 8 మంది బ్రాహ్మణులకు ఇవ్వండి అని కూడా దాంట్లో కూడా ఉంటుంది. ఒకసారి చూడండి కావస్తే దాని ఫలశ్రుతిలో, చిన్నదే అది. దానిలో లిఖిత్వ అని దానిలో కూడా చెప్తారనమాట, ఇలా ఇంతమందికి ఇవ్వండి అన్నట్టు. అంటే అదొక ఫలం అలా చెప్తారు, ఒక్కొక్క విశేషంగా ప్రచారం చేసినట్టు అవతల వాళ్ళని ఉద్ధరించడానికి అని. అలాగే రాసుకుంటే కూడా, ఇది చదివినా విన్నా రాసుకున్నా కూడా, యత్ ప్రధానేన తత్ సర్వం ఫలమశ్నుతే, చక్కగా దాని పూర్తి ఫలాన్ని పొందుతారు. గురుగీత యొక్క సంపూర్ణమైన ఫలాన్ని పొందుతారు. ఎప్పుడు భక్తి భావేన అన్నది రెడ్ లైన్తో పెట్టుకోవాలన్నమాట. విన్నాము, చెప్పాడు, రాసుకున్నాను అది కాదు అక్కడ. భక్తి భావేన కూడా చాలా ముఖ్యమైనది. అలాగే గురుగీతామిమాం దేవి హృది నిత్యం విభావయ మహావ్యాధిగతైర్దుఃఖై సర్వదా ప్రజపేన్ముదా. నిరంతరము కూడా చక్కగా ఈ గురుగీతను జపిస్తూ గురుతత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నవాడికి, అలాగే నిత్యం విభావయే హృది, మనసులో నిత్యము కూడా చక్కగా దీన్ని పఠిస్తూ స్మరణ చేస్తూ, ఆహా ఇంత గొప్పదా గురుగీత. అదే మీరు బాగా గుర్తించండి, ప్రారంభంలో పరమేశ్వరుడే తాదాత్మ్యాన్ని పొందుతూ కూర్చున్నాడు. నమస్కారం, అప్పుడు కదా ప్రశ్న వచ్చింది, అదేమిటండి మీరు దేనికి అంత తాదాత్మ్యాన్ని పొందుతున్నారు, ఏమిటది, మీరే దేవదేవుడు కదా అన్నప్పుడు అదేనమాట. అలాంటిది మనం తెచ్చుకోవాలి, ఆ గురుతత్వాన్ని అలాగా స్మరిస్తూ ఉండాలి. అలా చేసిన వాడికి మహావ్యాధులు కూడా నయమవుతాయి.
ఇక్కడ సంసారం అన్నది మహావ్యాధి అనొచ్చు, దేహాత్మ భ్రాంతి మహావ్యాధి, దానితో వచ్చిన వ్యాధులన్నీ కూడా అనుకున్న పొరపాటు ఏమీ లేదన్నమాట. అందుకని మహావ్యాధులు సర్వ దుఃఖములు కూడా పూర్తిగా నశిస్తాయి, సమూలంగా నశిస్తాయి. ఎప్పుడు అంటే గురుగీతని హృదయంలో నిత్యము ఆరాధిస్తూ కూర్చుంటే. గురుగీతాక్షరైకైకం మంత్రరాజమిదం ప్రియే అన్యేచ వివిధా మంత్రాః కలాం నార్హంతి షోడశీం. అంటే గురుగీత యొక్క మహాత్మ్యం చెప్తూ, గురుగీతలో ఒక్కొక్క అక్షరము కూడా మంత్రరాజములు, కొన్ని మంత్రములని మంత్రరాజములు అంటారనమాట. అంటే దానిలో ఉత్కృష్టమైనవి అని అలా చాలా ఉన్నాయి, ఒక్కటే ఉంది అని కాదు. అలాగా ఇది కూడా మంత్రాలలో రాజు. ఇప్పటివరకు గీత అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, అది మంత్రరాజం అని చెప్తున్నారు దీన్ని. అంటే ప్రతిదీ కూడా మంత్రము వలె మన యందు ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే మనన యోగ్యమైనది గురుగీత. శ్రవణం మనన నిధిధ్యాసన కదా, ఆ మనన యోగ్యమైనది గురుగీత. అందుకే ఆ మననాల్లో ఏది గొప్ప మననము? తత్వమే, తత్వజ్ఞానమే చాలా యోగ్యమైనది. దీనిలో అంతా అదే చెప్పబడింది కాబట్టి ఇది మంత్రరాజమై ఉన్నది. అందుకని దీన్నే పఠించు అని చెప్తూ, అన్యేచ వివిధ మంత్రాః కలాం నార్హంతి షోడశీం. ఏ ఇతరితర మంత్రాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా ఈ గురుగీతలో 16వ వంతు మాత్రమే అని చెప్తున్నారన్నమాట. అంటే ఇది చాలా గొప్పది అని చెప్పడంలో ముఖ్య భావన. శివమహిమ్నా స్తోత్రానికి కూడా ఇదే ఉంటుందన్నమాట. అంటే ఈ శివుడి యొక్క మంత్రాల్లో ఇదే పాశుపత మంత్రం అదే గొప్పది అని చెప్పి, ఈ శివమంత్రమే, ఈ మహిమ్నా స్తోత్రమే వేరే దాటిలన్నిటికన్నా కూడా చాలా గొప్పది, మిగతావన్నీ కూడా దీనికన్నా 16వ వంతుది అని చెప్తారన్నమాట అక్కడ. అది కూడా అంటే ఎందుకు ఇలా చెప్తున్నా అంటే దాని యొక్క గొప్పతనం చెప్పడానికే తప్ప వేరే వాటిని తక్కువ చేయడానికి కాదు. అది అర్థం చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. అలాగే అనంత ఫలమాప్నోతి గురుగీత జపేనతు సర్వ పాపహరాదేవి సర్వ దారిద్ర్య నాశిని అని. అనంతమైన ఫలము దీనివల్ల వస్తుంది గురుగీత పఠనము, శ్రవణము, లిఖిత్వం, మననము వల్ల కూడా. ఏమిటి అనంతము అంటే? అంతము లేని ఫలము, అదే మోక్షము. మోక్షం వస్తేనే అంతము లేదు. అనంతము లౌకికంగా చూసినప్పుడు అమితమైనది, గొప్ప ఫలము, నేను ఇది అని చెప్పలేని అంత గొప్ప ఫలము అని. అనంత ఫలం వస్తుంది గురుగీత ఎప్పుడు జపించిన అంట, పారాయణ కాదు, జపం అది. అదే అనేది ఇది ఇప్పుడు మంత్రం దృష్టిలో చెప్తున్నారన్నమాట గురుగీతని. అలాగే సర్వపాప హరాదేవి, సర్వ పాపములను హరించేది ఓ దేవి అని చెప్తూ సర్వదారిద్ర్య నాశిని, ఇది కూడా సర్వ దరిద్రాలను కూడా తీసివేస్తుంది. ఇప్పుడు చాలామంది దక్షిణామూర్తి స్తోత్రం ఎందుకు చదువుతున్నారు అంటే జ్ఞానం గురించి చదివే వాళ్ళు కొంత తక్కువ, వేదాంతంలో ఉన్న వాళ్ళు చదువుతారు. ఎక్కువ మంది అది ఎలా ప్రసిద్ధి పొందింది అంటే అది చదివితే గురుగ్రహం యొక్క ప్రభావం బలపడుతుంది, దానివల్ల వేరే ఏ గ్రహాల దోషాలున్నా కూడా లేదా సర్వగ్రహ దోషాలు కూడా నివారింపబడతాయి, గురు బలం పెరుగుతుంది. అంటే గురువు అంటే గుండెకాయ లాంటి వాడు అన్నమాట జాతక చక్రంలో కూడా, అదొకటి సరిగ్గా ఉంటే అన్నీ బాగుంటాయి అని చెప్తారు. నిజమే, అది అబద్ధం అని కాదు. ఏదో అలాంటి ఫలం కూడా ఇస్తుంది దక్షిణామూర్తి స్తోత్రం, గురు బలాన్ని మనకి ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే దక్షిణామూర్తి యొక్క మంత్రాన్ని దానిలో ఇమిడ్చి ఉంచారు శంకరాచార్యులు వారు, ఆ బీజాక్షరాలను. అవి సరే అవి ఇలా చెప్పకూడదు అందుకని, కానీ ఉంది అని తెలుసుకొని చాలు. తస్మై శ్రీ గురుమూర్తయే నమేదం శ్రీ దక్షిణామూర్తయే, అది చాలా, అదే గొప్ప మంత్రం. అది మహావాక్యాలతో కూడి ఉందన్నమాట ఆ పంక్తి. అట్లాగే ఈ గురుగీతలో కూడా చదవడం వల్ల ఎందుకు దరిద్రాలు పోతున్నాయి, ఎందుకు పాపాలు పోతున్నాయి అంటే గురు బలం అన్నది పెరుగుతుంది. అటు మనసులో, చిత్తంలో, అన్నిటిలోనూ. అలాగే జాతకాల్లో కూడా గురు దోషాలు ఉన్నా కూడా గురు స్మరణ, ఇదొక గురు చరిత్ర దత్తుల వారిది ఎలాగూ ఉంది. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాలు ఉన్నాయి. అలాగా అన్ని విధాలుగా కూడా ఋషులు అందుబాటులో మనకు కొన్ని ఉంచారన్నమాట. అవన్నీ చేయగా మనకి చక్కగా గురుబలాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అన్నమాట. దానివల్ల సర్వ దరిద్రాలు పోతూ ఉంటాయి, సర్వ పాపములు హరిస్తూ ఉంటాయి. అందుకు ఇక్కడ గురుగీతకి ఇలాంటి ఫలాలు కూడా చెప్పారు. అలాగే అకాల మృత్యుహరణ సర్వ సంకట నాశిని,
యక్ష రాక్షస భూతాది చోర వ్యాఘ్ర విఘాతిని. ఈ గురుగీత పఠనం వల్ల అకాల మృత్యువులు అనుకోకుండా పోతారు. ఇంకా వాడికి సమయం ఉంది, ఆరోగ్యంగానే ఉన్నాడు, ఒకేసారి హరియమన్నారు, అది ఏమైంది పాపం అనుకుంటే అకాల మృత్యువు తెలియదు, ఇలా బయటికి వెళ్ళారు, ఏదో యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, ఏదో కరెంట్ షాక్ తగిలి ఉండొచ్చు, ఏవో ఉంటాయి అకాల మృత్యులు అన్నమాట. అనుకోకుండా సంభవించే వాటిని అకాల మృత్యువు అంటారు. అలాంటివి. అలాగే సర్వ సంకటములు, ఏవో విఘ్నములు ఉంటాయి, పని కదలదు, అలాగే ఏవో అడ్డు ఉంటాయి జీవితంలో, ఏ పని ప్రారంభించినా ఎక్కడ తీసిందా అక్కడే ఉంటుంది. అందుకని అలాంటి విఘ్నములు కూడా నశిస్తాయి గురుగీత యొక్క జపము వల్ల, పఠనము వల్ల. అలాగే యక్ష రాక్షస భూతాది చోర వ్యాఘ్ర విఘాతిని. యక్షులు, రాక్షసులు, ఇతరేతర భూతములు, కనిపించేవి కనపడనివి, అలాగే చోరులు, వ్యాఘ్రములు. చోరులు అంటే ఈ దొంగలు, మన అపహరిద్దామన్న దుర్బుద్ధి కలిగిన వాళ్ళు. వ్యాఘ్రములు అంటే ఈ పులులు అలాంటివి, అంటే అరణ్యాల్లో వాటిల్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా పశువులు జంతువుల నుండి కలిగే ఏదైనా దోషాలు ఉన్నా, హింస ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా గురుగీత గురుస్మరణ వల్ల ఇది పూర్తిగా సమూలంగా పక్కతో పడతాయి. అంటే ఇక్కడ గురు మంత్రానికి అంత బలం ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే గురువు ఎక్కడున్నా రక్షిస్తాడనమాట. ఇది మన బలం అని కాదు, నేను ఆ గురు స్మరణ చేయగా ఎక్కడ ఉన్నా కూడా, నేను ఎక్కడున్నా కూడా గురువు అంతటా ఉన్నవాడే కదా, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. అలా అన్ని రూపంలో ఉన్న గురుతత్వము మనల్ని కాపాడి తీరుతుందన్నమాట. మనం ఆ భక్తి శ్రద్ధలతో ఉండాలి. అలాగే సర్వోపద్రవ కుష్టాది దుష్ట దోష నివారిణి యత్ ఫలం గురు సాన్నిధ్యాత్ తత్ఫలం పఠనాత్ భవేత్ అని. సర్వ ఉపద్రవములు, కష్టములు, బాధలు ఏ వచ్చినా కూడా అవి హరింపజేస్తుంది గురుగీత. గురుగీత, గురువు ఒకటే, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అక్షరాలు అనుకోకూడదు. అక్షరం అంటే మంత్రరాజము, మంత్రము గురువే, గురుస్వరూపమే. గురువు యొక్క శక్తి మనకు ఉపదేశముగా మన యందు నిక్షిప్తము చేస్తాడు బీజ రూపంలో. అది సాధన చేస్తూ దాన్ని పండించుకోవాలి మనం. అది అక్కడ జరిగేది. మంత్రం ఇచ్చారంటే అక్కడ బంధం తెగిపోయినట్టు కాదనమాట. గురువు మనలో ఉన్నాడు అప్పుడు ఆ మంత్ర రూపంలో. అందుకని మంత్రరాజం అయి ఉన్నది. అందుకు అవన్నీ కూడా సర్వ ఉపద్రవాల నుంచి, అంటే చక్కటి బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధి శక్తి వల్ల ఏమిటంటే మంచిగా వాడు ఆలోచన చేయగలుగుతాడు, ప్రమాదాల్లోకి పడకుండా ఉంటాడనమాట. లేదా మాటనే కదా, అది అయితే మనల్ని ఇబ్బందుల్ని పాలు చేస్తుంది, లేకపోతే ప్రశంసలకి తీసుకొస్తుంది మాట. అలాగే చేష్టితములు కూడా, పనులు కూడా. అందుకని ఆ గురు బుద్ధి చక్కగా మన మనస్సు యందు ఉన్నప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలన్నది తెలుస్తుంది. అందుకని వాడు ప్రమాదాలకి దూరంగా ఉంటాడు అప్పుడు. అలాగే కుష్టాది దుష్ట దోష నివారిణి. కుష్టి రోగము లాంటివి, అంటే చర్మ వ్యాధుల లాంటి రోగములు కూడా తగ్గుతాయి అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ప్రారబ్ధవశాత్తు కొన్ని వస్తూ ఉంటాయి మనకి. అందుకు లేదా కొందరు ప్రయోగవశాత్తు ఎవరో ఒకరు ప్రయోగిస్తారు కూడా, అప్పుడు కూడా వస్తాయి ఇలాంటి రోగాలు. అందుకని ఇవన్నీ కూడా తగ్గుతాయి అని చెప్తున్నారనమాట. అలాంటి దోషములు కూడా పోతాయి. ఎందుకు అంటే ఒకసారి మళ్ళీ చెప్పాను కదా, గురువు అన్నవాడు జాతక చక్రంలో కూడా చాలా విశేషంగా ఫలం చూపిస్తాడు. అసలు గురు కటాక్షం ఉంటే జాతక చక్రం చూడక్కర్లేదు అని గురువులే చెప్పగా మనందరం కూడా విన్నాము. అందుకు అసలు మనం జాతక చక్రాలు కూడా, అంటే ఈ దోషాలు అవన్నీ ఉంటే అవన్నీ హరిస్తాయి, అవన్నీ కూడా కాలంలో తగ్గిపోతాయి అని. అలాగే యత్ఫలం గురు సాన్నిధ్యాత్ తత్ఫలం పఠనాత్ భవేత్. ఏ ఫలమైతే సాక్షాత్తు గురువు ఎదురుగా మనం కూర్చొని ఆ జపమో తపమో ఇదివరకు చెప్పుకున్నట్టు చేస్తే అమితమైన ఫలం వస్తుందో, ఆ ఫలము మరి ఎక్కడున్నా రావాలి అంటే గురుగీతను పఠించండి, అంత ఫలం వస్తుంది. ఎలా? గురువు గురుగీత వేరు కాదు కాబట్టి, గురుగీత స్వరూపంగా గురువే ఉన్నాడు మన దగ్గర. అందుకు అది చదువుతున్నా అక్కడున్నా కూడా గురువుకి దగ్గరగానే ఉన్నాం, అదే గురు సాన్నిధ్యం. అలాగే 217 మహావ్యాధిహర సర్వ విభూతే సిద్ధిదా భవేత్ అథవా మోహనే వశ్యే స్వయమేవ జపేత్ సదా. ఇవి ఎక్కువగా పురాణాల్లో తంత్రశాస్త్రాలు కొంచెం ఇలాంటివి చెప్తూ ఉంటారు. దానికి కారణం చెప్తాను నేను. ఇది ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే మహావ్యాధిహర,
మహావ్యాధులు ఏమున్నా కూడా, అంటే వాటికి అంతు చిక్కని వ్యాధులు అంటారు కొన్ని. ఎంత డాక్టర్ల దగ్గరికి పోయినా చూడ్డానికి మామూలుగానే కనపడుతుంది, కానీ అది అంతు చిక్కదు, దానికి ఔషధం సరిగ్గా పనిచేయదు. అలాంటి వ్యాధులు కూడా గురువు యొక్క అనుగ్రహంతో చక్కగా తొలగుతాయి. గురు గీత, గురు మంత్రము, గురు పాదుకలు ఎన్ని ఒకటే ఇప్పుడు. అలాగే సర్వ విభూతేత్ సిద్ధిదా భవేత్. సర్వ విభూతులు అంటే ఐశ్వర్యములు, ఇహములో కోరికలు కూడా చక్కగా సిద్ధిస్తవి. అథవా అలా కాకపోయినా దాంతోపాటు అట్లాగే మోహనే వశ్యే స్వయమేవ జపేత్ సదా. ఇక్కడ ఏమన్నారంటే మోహనము, వశ్యము అని ఇవి కూడా ప్రయోగాల్లో వాడతారు. స్తంభనము, మోహనము, ఉచ్చాటనము, వశీకరణము, ఇలా కొన్ని ఉంటాయి. ఇవి యథార్థానికి మనకి నిషేధాలే, యథార్థానికి అవి మనకి చెప్పబడలేదు. అంటే మనము ప్రత్యేకంగా వాటి యందు సాధన చేయకూడదు. మోహనము, వశ్యము, స్తంభనము, ఉచ్చాటనము, మారణము, ఈ 5 ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మోహనము అంటే కొందరిని సమ్మోహింపజేయడం, అంటే ఎందుకో తెలియదు వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగా వశ్యము అంటే ఇంకా మన అడుగుజాడల్లోనే ఉంటారు వాళ్ళు, ఎక్కడున్నా కూడా మన వెనకే రావడము, మనతోనే ఉండాలి, మనం చెప్పిన పనే చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు. అలాగే స్తంభనము అంటే మాట పడిపోవడం, అవతల వాడి మాట పడిపోతుంది, వాడి ఆలోచనలు పడిపోతాయి, ఏమైందో తెలియదు, ఒక జడంగా తయారవుతాడు. అప్పటి వరకు వాదిస్తాడు, గొప్ప వాడి దగ్గరికి వెళ్ళేసరికి వాడి కంఠము రాదు, బయటికి ఆలోచనలు రావు. అది స్తంభనము. కర్ణుడికి అదే అయింది, మంత్రాలు గుర్తురాలేదు, స్తంభనం అనమాట అక్కడ అయింది. ఎందుకు గుర్తురాలంటే వాడు చేసుకున్న కర్మలు అలా అడ్డుపడ్డాయి. గురుశాపం అదనమాట, గురుశాపం. అది లేకపోతే ఇలాంటివన్నీ ఎదగచ్చు మనం, అలాంటివి కాకుండా చేసుకోవచ్చు. అలాగే మారణం అంటే ఎవరన్నా చనిపోవాలి అని చెప్పి చేసే ప్రయోగాలు ఉంటాయి అన్నమాట. అందుకే ఇలాంటివి కొన్ని నిషేధాలు మనకు అన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా. మోహనము, మారణము, వశ్యము, స్తంభనం, ఉచ్చాటనం అంటే మనకు కొందరు నచ్చరు. మన మంత్రాలు వేస్తే వారికి ఆ ప్రదేశంలోకి రావడానికి ఇష్టం ఉండదు, ఎవరో ఇలా తరివేసినట్టు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇవన్నీ ఎందుకున్నాయి మరి శాస్త్రాల్లో అంటే, ఇలాగే పూర్వము దాడులు ఎవరన్నా చేసినప్పుడు, ఏదో ఒక ప్రయోగం చేసినప్పుడు, అంటే కొంచెం ఇంకా సైన్య బలం సరిపోవట్లేదు, లేదా క్షాత్ర బలం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అలాగే బ్రాహ్మణులు వాళ్ళు కూడా తంత్రవేత్తలు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి ప్రయోగాలు చేసి, అయితే మైత్రి లేదంటే శత్రువులు పూర్తిగా నాశనం అవడానికో, తరిమి కొట్టడానికో వాళ్ళు వాడేవారు అన్నమాట. అందుకు వాడేవారు, అంతేగాని ఏదో లౌకిక ప్రయోజనాలకి, రాజకీయ ప్రయోజనాలకి అలా కాదనమాట. అప్పుడు అక్కడ రాజకీయం వేరు, దేశాన్ని కాపాడడానికి, సుభిక్ష రావడానికి చేసేవారు అనమాట. అందుకు ఇవి శాస్త్రంలో ఉన్నాయి. అంతేగాని ఎందుకు మన శాస్త్రం ఇవి ఉన్నాయా అని మనం అనుకోడు. మనకి ఇవేం చెప్పలేదు కదా, ఏ గురువులు మనకి ఇవి చేసుకుంటూ కూర్చొని అనలేదు. అందుకు మనకి ఎప్పుడు ఇవి ఉన్నాయి అంతవరకే, ఉన్నంత మాత్రం మనం చేస్తామని కాదు. అందుకని మోహనము, వశ్యము ఇలాంటివన్నీ కూడా ఈ జపము చేయడం వల్ల, గురుగీతను చేయడం వల్ల చక్కగా మనకి లభిస్తాయి. అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అంటే, గురు శక్తి వీడిలో పెరిగినప్పుడు సహజముగానే అందరూ ఆ ఫలానా సాధకుడి దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకు? వీడు జ్ఞానబోధ చేస్తాడు. అంటే మనం ఇలాగనే అర్థం చేసుకుందాం దీన్ని. వశ్యము అంటే ఏమిటంటే, ఇప్పటి వరకు వీడు చెప్పిన మాట ఎవరు వినలేదు, కానీ గురు బలము వల్ల వీడు సరిగ్గా ఉన్నవాడైతే అప్పుడు వీడు చెప్పిన జ్ఞానము అవతల వాడికి చక్కగా అర్థం అవ్వడం మొదలవుతుంది. అలాగప్పుడు గురువు గారి దగ్గర అందరూ ఉండేటట్టు ఉంటుందన్నమాట. ఇలా అర్థం చేసుకుంటే చాలు. మోహనము, వశ్యము అంటే వేరే మోహం ఏమి లేదు, బ్రహ్మమోహమే. వశ్యం ఏది అంటే కేవలం జ్ఞానమే వాడు ఆర్జిస్తాడు, అంతవరకే మనం అర్థం చేసుకుంటే చాలు. గురుగీత వల్ల అది కూడా లభిస్తుంది అని తెలుసుకుంటే చాలు మనం. అలాగే ఎలాంటి ఆసనం మీద కూర్చోవాలి అన్న సాధన కూడా కొంచెం ఇక్కడ చెప్పారనమాట. ఏమిటి అంటే, కుశ దుర్వాసనే దేవి ఆసనే శుభ్ర కంబళే ఉపవిశ్య తతో దేవి జపేదేకాగ్ర మానస. ఒక ఆసనం ఎప్పుడూ కూడా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అందుకే సాధన చేసేటప్పుడు అక్కడ పట్టుకొని అద్వైత భావనలు చెప్తామండి మేము, అలాంటివి పెట్టుకోకూడదు. ఎక్కడైతే ఉంది, భూమి అయితే ఏది ఉంది, ఇవన్నీ అక్కడ పెట్టుకోకూడదు. సాధన ఎలా చేయాలో సాధన అట్లనే చేయాలి. ఇప్పుడు మనం గీతలో కూడా అదే ధ్యానంలో ఇవన్నీ చెప్తూ ఉంటారు, ఎట్లా కూర్చోవాలి, ఏం చేయాలని.
అందుకని ఇది కూడా గీతనే కదా, ప్రతీదీ చెప్తారనమాట. కుశలు అంటే ఈ దర్భలు ఉంటాయి వాటి ముందు, లేదా దుర్వారములు అంటే గరికలు వాటిలతో చేసినవి కానీ, అలాగే ఆసనే శుభ్ర కంబళే, కంబళము అంటే ఊలుతో చేసినవి, ఊలు ఉంటుంది కదా దానితో చేసినవి మనం ధావళి అని కూడా అంటాము. అలాంటివి కంబళి జాతికి వస్తాయన్నమాట. కంబళి అన్నది ఇవన్నిటిలో చాలా గొప్పదన్నమాట. కంబళి ఒక చిన్నదన్నా వేసుకొని కూర్చోవాలి ఎప్పుడైనా. మన దర్భాసనాలు, చిత్రాసనం అంటాం మామూలుగా. ఇప్పుడు మనం మామూలుగా ఇట్లా ఆసనాలు ఇట్లా మడుస్తారు, ఒక బట్టతో తయారు చేస్తున్నారు ఆసనాలన్నీ కలర్గా, దాన్ని చిత్రాసనం అంటారు. అందుకని అది ఉన్న ఒక కంబళి లాంటిది ఒకటి చిన్నది వేస్తే చాలా ఉత్తమం. అంటే దోషాలేవి పట్టవు, అది ఏకాగ్రత కూడా పెంచుతాయి అన్నమాట. దానికి ఆ లక్షణం ఉంది. అలాగే ఉపవిశ్య తతోదేవి జపేద్ ఏకాగ్ర మానస, దాని యందు కూర్చొని చక్కగా ఏకాగ్ర చిత్తులై ఉండాలి. అది ఒక చిన్న హింట్, నాకు నచ్చదు ఇలాంటి చెప్పడం, కానీ బట్టలకి కూడా ఫ్రీక్వెన్సీ అన్నది ఉంటుందన్నమాట. కొన్ని బట్టలు అందుకే కొన్ని సందర్భాల్లో వేసుకోమని చెప్తారనమాట. అలాగే కంబళికి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన శరీరంలో చేసే వాటిల్ని అది చాలా స్థిరపరిచేలా చేస్తుందన్నమాట. అలాంటివే మిగతా ఈ వ్యాఘ్రాసనాలు అవన్నీ కూడా అందుకే చెప్తారు. ఆ ఫ్రీక్వెన్సీ వాటికి ఉంటుందన్నమాట. దానివల్ల మన యందు కూడా ప్రభావము చూపిస్తుంది. అందుకే గుడులల్లో వాటిల్లో వాళ్ళు అంగవస్త్రాలు వేయండి అని ఎందుకన్నారంటే ఆ టెంపర్మెంట్స్ అన్నది సాత్వికముగా ఉంటాయి, వేరే వేస్తే రాజసికముగా ఉంటాయి. హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతే బట్ట అవి ఉద్రేకాలకు అవుతారు. అక్కడికి వెళ్ళి కూడా పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఎందుకంటే అలా బట్టలు వేసుకొని ఇష్టం వచ్చేది తిరిగే వాళ్ళే. చక్కగా వస్త్రధారణ అవన్నీ వేసి కొంచెం సాధన చేసిన వాడు మళ్ళీ కుదుట పడుతూ ఉంటారనమాట. అది ఉంది, కావస్తే సరదాగా రీసెర్చ్ చేసుకోండి వాటి మీద. మనకైతే అవసరం లేదు, గురుగీత చెప్పింది మనం పాటిస్తాం అంతవరకే. అలాగే శుక్లం సర్వత్ర వై ప్రోక్తం వశ్యే రక్తాసనం ప్రియే పద్మాసనే జపే నిత్యం శాంతి వశ్యకరం పరం అని ఎలాంటి వస్త్రములు వేసుకొని కూర్చోవాలి అని కూడా వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఏమిటంటే శుక్లం సర్వత్ర వై ప్రోక్తం, తెలుపు అన్నది ఎప్పుడు ఉచితమైనది. ఉచితం అంటే చక్కది అని, ఫ్రీ అని కాదు, అక్కడ చెప్పబడింది అని. ఎప్పుడు తెల్ల వస్త్రములు ఇలా అంచున్నది కట్టుకుంటాం మనం. పితృకార్యాలకి అయితే అంచులేంది కడతారు, అందుకని అది కూడదు. అంచున్నది చక్కటి తెల్ల వస్త్రాలే. దీక్షా వస్త్రాలు కొందరు కడతారు, ఎర్రవి పసుపువి, అవి ఆ దీక్షలకి చెప్పబడ్డాయి. కానీ సాధారణంగా ఎప్పుడు కూడా శుక్లం ఎప్పుడు చాలా మంచిది అన్నమాట. తెలుపు రంగు వస్త్రములు ఎప్పుడు కూడా మంచి సాత్వికంగా ఉంటాయి. ఏదైనా ఎవరినైనా వశీకరణ చేయాలి అన్న మంత్రాలు ఉన్నాయి, అంటే రాజసమైన గుణములు ఉన్నాయి, ఏదన్నా సాధించాలి. వశీకరణ అంటే ఎప్పుడు మనుషుల్నే వశం చేయక్కర్లా, ఏదైనా కోరికని వశం చేసుకోవడానికి. అలాగున్నప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు, వశ్యే రక్తాసనం ప్రియే అని ఎర్ర రంగు అన్నది ఎప్పుడు కూడా దీనికి పనికొస్తుంది అన్నమాట, కోరికలు తీర్చుకోవడానికి, రాజసమైనది అది. అలాగే ఎలా కూర్చోవాలి వీళ్ళు అంటే ఎప్పుడు కూడా పద్మాసనే జపే నిత్యం. పద్మాసనం మామూలుగా సుఖాసనం, అదే మామూలుగా మనం ఎప్పుడు కాళ్ళు మడుచుకొని ఎలా కూర్చుంటాం అలా కూర్చోవడమే. పద్మాసనం అంటే మళ్ళీ కాలు ఇటు పెట్టి అటుపెట్టి మోకాళ్ళు నొప్పి వచ్చి అవి చెప్పొద్దు. ఇవి ఎలా నీకు సౌకర్యం ఉంటుందో దాన్ని సుఖాసనం అనేది చెప్పబడింది అనమాట. అలాగే పద్మాసనంలో కూర్చుని నిటారుగా ఉండడం ఎప్పుడు మంచిది. శాంతి వశ్యకరం పరం, పద్మాసనం వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా శాంతం కలుగుతుంది. కొందరు సిద్ధాసనంలో కూర్చుంటారు, కాళ్ళు ఇలా పెట్టి కూర్చోవడాలు, అలా కాకుండా ఇలా పద్మాసనంలో కూర్చున్నప్పుడు శాంతం, మనసు అదే కుదుట పడుతూ ఉంటుంది అని. అలాగే వస్త్రాసనేచ దారిద్ర్యం పాషాణే రోగ సంభవ మేదిన్యాం దుఃఖమాప్నోతి కాష్టే భవతి నిష్ఫలం. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వస్త్రాలు ఇప్పుడు కూర్చోవడానికి వీడికి ఏది దొరకలేదు, ఏదో ఒక చిన్న తుండుగుడ్డో కర్చీఫ్లో వీడు వాడినవి అవి వేసుకొని కూర్చుంటారు కొందరు. ఎక్కడ లేని శాస్త్రం అక్కడ గుర్తొస్తుంది అనమాట. అలాంటి బట్టల మీద కూర్చోవడం, ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఎందుకంటే వస్త్రాసనేచ దరిద్రం పట్టుకుంటుంది. ఎందుకంటే వస్త్రం అన్నప్పుడే దేవతలు వసించి ఉన్నారు కాబట్టి దాన్ని వాసములు అన్నారన్నమాట.
వాసస్య అని దేనికన్నారంటే దేవతలు వసించి ఉంటారు ఈ వస్త్ర రూపంలో. బట్టలు ఎందుకు ఇస్తాము? ఐశ్వర్య రూపంలో ఇస్తూ ఉంటాం. అందుకని బట్టలు ఎందుకు కట్టుకుంటాము? ఐశ్వర్యం అలా నిండుగా ఉండాలి నా యందు అని, కప్పబడి ఉండాలి అని. దాన్ని కింద పెట్టుకొని కూర్చోవడం, కాళ్ళతో తన్నడం అలా చేయకూడదు. కొందరు ఇళ్లలో వస్త్రాలు పాడేసి ఎక్కడ పడితే ఆ మూలలో వస్త్రాలే ఉంటాయి. అదో దరిద్రం. ఎందుకు కలిసి రావట్లంటే అది చాలన్నమాట. అందుకు వస్త్రం మీద కూర్చోకూడదు, ఇష్టం వచ్చిన వస్త్రాల మీద. ఆసనం తయారు చేసింది వేరు మళ్ళీ. అలాగే పాషాణే రోగ సంభవ. పాషాణం అంటే ఒక బండరాళ్ల మీద కూర్చుని జపాలు చేయాలి. ఎక్కడో చూస్తారు ఎవరో ఫోటోల్లో, ఎవరో సిద్ధపురుషులు ఎవరో కూర్చుంటారు సరదాగా. ఒక్కోసారి వాళ్ళు నిరంతరం అట్లనే ఉన్నారేమో అనుకుని వీళ్ళు మొదలెడతారు బండరాయి తెచ్చి కూర్చోవడము. ఆయన అట్లా కూర్చున్నాడు కాబట్టి మనం కూడా బండ మీద కూర్చుంటేనే స్థిరంగా ఉంటుంది ఏదో చెప్తారు. కానీ శాస్త్రం చెప్పలేదు అట్లా. రోగాలు వస్తాయని చెప్తున్నారు అలా కూర్చుంటే. అలాగే మేదిన్యాం దుఃఖం ఆప్నోతి. ఉత్తి భూమి మీద అసలు ఆసనం ఏం లేకుండా అలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోయి జపాలు తపాలు, అందుకే రోడ్ల మీద జపాలు చేయడాలు, చెప్పులు వేసుకుని జపాలు చేయాలి కొందరు తయారవుతున్నారు. అది ప్రమాదం. అలాంటివన్నీ ఇలాంటివే అన్నమాట. దుఃఖం ఆప్నోతి. వాడికి ఎప్పుడు సుఖం ఉండదు, దుఃఖమే. వాడు అలా చేయడమే పెద్ద దుఃఖ కారణం. ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అన్నప్పుడు వాడు అలా రోడ్ల మీద కూర్చొని అలా చేస్తూ అంటే అదో పెద్ద దుఃఖ కారణం, దౌర్భాగ్యం అనమాట. అందుకని ఎక్కడ పడితే ఆడు కూర్చుని పోయి చేసేస్తామని పోకూడదు అన్నమాట. కొన్ని సాధకులు ఎప్పుడు కొన్ని మనం పట్టుకొని తిరుగుతూ ఉండాలి. ఈ ఆసనము, ఆచమ్య పాత్రలు, వస్త్రాలు కొన్ని తీసుకోవాలి. అలాగే కాష్టే భవతి నిష్ఫలం. కర్రల మీద కూర్చొని చేయడము, అలా చేస్తే ఫలమే ఉండదు ఏది కూడా. కాష్టే భవతి నిష్ఫలం. అలాగే 221లో చెప్తున్నారు ఉత్తమమైన ఆసనములు ఏమిటి అని. కృష్ణాజినే జ్ఞానసిద్ధి మోక్షశ్రీర్ వ్యాఘ్ర చర్మణి కుశాసనే జ్ఞానసిద్ధి సర్వసిద్ధిస్తు కంబళే. కృష్ణాజినం అంటే ఒక జింక చర్మం లాంటిది. ఈ కాలంలో అవన్నీ నిషేధం కాబట్టి వాటి జోలికి మనం వెళ్ళొద్దు, ఆలోచన కూడా లేదు. కానీ ఇక్కడ ఏం చెప్పారో చెప్పడం వరకే. ఆ జింక చర్మం లాంటిది కృష్ణాజినం వేసుకుంటే జ్ఞానసిద్ధి కలుగుతుంది చెప్పాను. ఆ ఫ్రీక్వెన్సీ అవి ఏవో ఉంటాయి వాటిల్లో కూడా. అది తెలియడానికి ఒక టూలు ఎక్స్పెరిమెంట్ కావాలి, దానికి సైన్స్ డెవలప్ అవ్వాలి దానికి. సరే, ఏదైనా ఋషులు శాస్త్రము చెప్పింది ఏమిటి అంటే అందుకు ఋషులు వాళ్ళు వాటి మీద కూర్చుంటారు అని. అలాగే మోక్షము కావాలనుకున్న వాళ్ళు వ్యాఘ్ర చర్మము అంటే పులి చర్మం వాటి మీద కూర్చునేవాళ్ళు. అలాగే కుశాసనే జ్ఞానసిద్ధి. చూడు కుశము మనకి ఇప్పుడు అది చూసారా, అందుకే శాస్త్రం మనకి వెసులుబాటు ఇస్తుంది. కుశములు దర్భాసనం వేసుకున్నా జ్ఞానసిద్ధే వస్తుంది అన్నారు. ఏం పరిగెట్టుకొని అది సంపాదించుకోకర్లే, వేరేదేది లేనిది. దర్భాసనం కూడా జ్ఞానసిద్ధే వస్తుంది అని చెప్పారు. అలాగే సర్వసిద్ధిస్తూ కంబళి. ఇంకా సర్వము సిద్ధించేది ఏమిటంటే కంబళము. చక్కగా సంతోషంగా అదే తెచ్చుకోవచ్చు. ఒక దర్భము చిత్రాసనం వేసుకొని ఆ పైన కంబళం వేసుకుంటే అన్నీ సిద్ధిస్తాయి మనకి. అందుకే వ్యామోహానికి వెళ్ళకూడదు గబుక్కున. అలాగే ఆగ్నేయాం కర్షణం చైవ వాయవ్యాం శత్రునాశనం నైరుత్యాం దర్శనం దైవ ఈశాన్యం జ్ఞానమేవచ. ఈ దిక్కులు ఎటు దిక్కు కూర్చొని జపం చేయాలి. ఈ జపం అంటే ఇక్కడ గురుగీతా జపమే లేదా గురు మంత్ర జపము, ఏది తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే అన్నీ అభేదమే ఇక్కడ. అయితే ఇక్కడ ఏమిటంటే ఆగ్నేయ దిక్కు, మనం ఇంట్లో పొయ్యి పెట్టుకుంటాం కదా, ఆగ్నేయ దిక్కు అది ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనకి ఆకర్షణ శక్తిని ఇస్తుందిట. ఇది మళ్ళీ ఇక్కడ చెప్పారు, కానీ మీ గురువులను అడిగి వారేది చెప్తే అది చేయాలి. అర్థమైందా? మీ ఆ మంత్రం కానీ ఇది కానీ మనం ఎప్పుడు తూర్పు ఉత్తరమే మనకి శ్రేష్టం ఎప్పుడు చెప్పబడింది. కానీ ఆకర్షణ శక్తి అటు ఆగ్నేయం దిక్కులో చేస్తే వస్తుంది. అలాగే వాయవ్యాం శత్రునాశనం, వాయవ్య దిక్కు దానికి ఇటువైపుది వాయవ్య దిక్కు అవుతుంది. అప్పుడు శత్రునాశనం కోరుకునే వాళ్ళు అటు జపిస్తారు. ఇదే గీతని చూడు ఎంత విచిత్రమో, అంటే ఆ దిక్కులో ఉన్న ఆ దేవత అలా స్పందిస్తుంది అన్నమాట అటు కూర్చోగా. అలాగే నైరుత్యాం దర్శనం దైవ దర్శనం కావాలంటే నైరుతి వైపు, అంటే దానికి ఇటువైపు దిక్కు అనమాట. దైవ దర్శనం కావాలన్నప్పుడు అంటే ఉత్తరానికి అటు ఇటు ఉంటాయి కాబట్టి ఈశాన్యం, అంటే తూర్పుకిను ఉత్తరానికి మధ్యలో ఈశాన్యం. ఈశానుడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమ్యస్సు సదాశివం. ఆయన దిక్కే అది, శివుడి యొక్క దిక్కు అది.
సర్వ విద్యలకు నిలయం అది. అంటే జ్ఞానం ఏవచ, జ్ఞానమే వస్తుంది అక్కడ అని. అలాగే ఉదన్ముఖ శాంతజాప్యే వశ్యే పూర్వముఖస్తథా యామ్యేతు మారణం ప్రోక్తం పశ్చిమే చ ధనాగమ అని. ఉత్తర దిక్కుకి కూర్చొని, అంటే ఉత్తరం వైపు కూర్చొని, అంటే తూర్పు ఉంటే దానికి ఎడం వైపు ఉత్తరం ఉంటుంది. అందుకే మనం తూర్పు కూర్చున్నప్పుడు యజ్ఞోపేతాలు ఉత్తరం వైపు ఉంటాయి, ఎడం భుజం మీద ఉన్నప్పుడు. ఉత్తర దిక్కులో కూర్చొని జపిస్తే శాంతి లభిస్తుంది. అలాగే తూర్పు ముఖంగా కూర్చొని జపిస్తే దేవత అనుగ్రహం లభిస్తుంది. అందుకు మనకి ఎప్పుడు తూర్పు చెప్పబడుతూ ఉంటుంది. అలాగే దక్షిణ ముఖముగా చేస్తే శత్రువులు నశిస్తారు. అవి కొన్ని మంత్రాలే చేస్తారు. మనకు అది ఎలాగూ సాత్వికంగా చేస్తాం కాబట్టి ఇవి చెప్పడం వరకే శాస్త్రం. అలాగే పడమర వైపు కూర్చుని ధ్యానం చేసుకున్నప్పుడు లేదా ఈ జపం చేసుకున్నప్పుడు ధనం పెరుగుతుంది. సంధ్య కూడా పొద్దున్న అటు సాయంత్రం ఇటు చేయమంటారు సంధ్యావందనం. సూర్యుడు అలాగే ఉంటాడు. సూర్యుడి గమనాన్ని మన దృష్ట్యా ఎలా ఉందో అలా చేస్తూ ఉంటామన్నమాట. అలాగే 24వ 224 మోహనం సర్వభూతానాం బంధమోక్షకరం పరం దేవరాజ ప్రియకరం రాజానం వశమానయేత్. అంటే ఇది చాలా గొప్పది ఈ గురువు గీత. ఎలాంటిది అంటే సర్వభూతాలను స్తంభనం చేసేస్తుంది. గురువు శక్తి ఉంటే మోహన ముగ్ధులైపోతారన్నమాట శిష్యులు కానీ చుట్టూ ఉన్న వాళ్ళు. ఆకరణ శక్తితో వారు వింటూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ మాట్లాడాలి, వాళ్ళు ఏదో చెప్పాలన్న భావన నశిస్తుంది అనమాట. చక్కగా వింటూ హాయిగా ఉంటుందన్నమాట. అందుకని మోహనం సర్వభూతానాం, సర్వభూతములను మోహనం చేయగలుగుతారు, సమ్మోహింపబడతారు. అలాగే బంధమోక్షక కారకం, బంధమోక్షకరం పరం, కానీ వాళ్ళని అలా మోహనంతో కట్టేస్తుంది అనమాట. అలాగే బంధమోక్షకరం, ఇక్కడ ఇది దేనికి పనికి వస్తుంది? బంధమోక్షకరం. ఎవరైతే ఈ అజ్ఞానంలో ఉన్నారో వారికి జ్ఞానాన్ని ఇచ్చి ఆ బంధాల నుంచి కూడా విముక్తి చేస్తుంది. ఇక్కడ రెండు కూడా అర్థం చేసుకోవచ్చు. ఇదే గురుగీత చక్కటి జగద్గురువులు అలాంటి గొప్ప వాళ్ళు సిద్ధపురుషుల దగ్గర ఉన్నప్పుడు మనం అందరం అలా మోహన ముగ్ధులం అయిపోయి అలా వింటూ ఉంటాం. మనము ఎవరి చేతైనా మోహానికి లోనయ్యి భ్రమలో ఉంటే చక్కటి గురువాక్యముల వల్ల ఆ మోహము కూడా నశించి దాని నుండి ముక్తి కూడా లభిస్తుంది. అప్పుడు జ్ఞానం సరిగ్గా అర్థమవుతుంది. ఇలా కూడా తీసుకోవచ్చు, అంటే పక్క నీవు పడ్డాయి కాబట్టి. అలాగే దుష్కర్మ నాశనం చేయవ తదా సత్కర్మ సిద్ధిదం. దుష్కర్మములు అన్నీ కూడా నాశనం అవుతాయి. ఎందుకు? చిత్తశుద్ధి అవుతుంది కాబట్టి. సత్కర్మలు వీడు ప్రవర్తిస్తూ ఉంటాడు చక్కగా. అసిద్ధం సాధయేత్ కార్యం నవగ్రహ భయాపహం దుస్వప్నం నాశనం చేయవ సుస్వప్న ఫలదాయకం. సాధించలేనివన్నీ కూడా సాధించగలుగుతాడు గురుగీత వల్ల, గురు యొక్క కటాక్షం వల్ల. అలాగే నవగ్రహముల యొక్క భయములు ఏది ఉంటుందో జాతక చక్రముల వల్ల ఏదో కలిసి రావట్లేవు, ఇది అవుతుంది అది అవుతుంది, అవన్నీ కూడా నశిస్తాయి. అన్నీ సత్ఫలితములే వస్తాయి. అలాగే దుస్వప్నములు పోయి సుస్వప్నములు వస్తాయి. అంటే స్వప్నావస్థలో కూడా వీడికి శాంతే లభిస్తుంది తప్ప అశాంతి ఉండదు, అక్కడ కూడా సుఖంగా ఉంటాడు అని. అలాగే 27వ 227 మోహశాంతికరం చైవ బంధమోక్షకరం పరం స్వరూప జ్ఞాన నిలయం గీతాశాస్త్రమిదం శివే. ఆ శివే అనే శివ అమ్మవారికి చెప్తున్నారు అన్నమాట, జగన్మాతకి చెప్తూ ఇది గీతాశాస్త్రము. ఇంత గొప్ప గీతాశాస్త్రము మోహము నుండి శాంతము. ఏమిటా మోహము? దేహాత్మ భ్రాంతి అన్నదే మోహము. దాని నుండి శాంతిని లభింపజేస్తుంది. బంధమోక్షకరం పరం, ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో ఈ జీవుడు అన్న బంధము, ఆ బంధము నుండి విడదీసి జ్ఞాన ప్రాప్తి ఇచ్చి మోక్షాన్ని ఇస్తుంది పరమముగా. అంటే అల్టిమేట్గా ఇప్పటి వరకు ఈ ఫలాలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చినా అల్టిమేట్గా ఏది ఇస్తుంది అంటే మోక్షాన్నే ఇస్తుంది, బంధ విముక్తి చేస్తుంది. స్వరూప జ్ఞాన నిలయం, దీని స్వరూపము జ్ఞానమే, దీని అంతా కూడా జ్ఞానమే మొత్తం నిబిడీకృతమై ఉంది. గీతాశాస్త్రం ఇదం శివే, ఇది గీతాశాస్త్రం కదా అంటున్నారు. గీత అన్నప్పుడే అది శాస్త్రమై ఉంది, అది జ్ఞానమై ఉంది. అలాగే యం చింతయేత్ కామం తం తం ప్రాప్నోతి నిశ్చయం నిత్యం సౌభాగ్యదం పుణ్యం తాపత్రయ కులాపహం. ఏది ఎవరు కోరుకుంటారో అవి అట్లాగే చక్కగా ఇస్తుంది. కోరికలు ఉంటే
కోరికలు ఉంటే ఆ కోరికలను అలాగే చక్కగా తీరుస్తూ ఉంటుంది. నిత్యం సౌభాగ్యదం, చక్కగా సౌభాగ్యాన్ని ఇస్తుందన్నమాట. అంటే ఎప్పుడు శుభము జరుగుతూ ఉండాలి, ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి, శుభములు, అలాగా సౌభాగ్యాన్ని ఇస్తుంది. పుణ్యం, ఇది పుణ్యమైనది. అలాగే తాపత్రయ కులాపహం, తాపత్రయములు మనకుంటాయి కదా, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అని. అలాంటి కష్టాలు అంటే శరీరంలో వచ్చే ఇబ్బందులు, రోగాలు అట్లాంటివి, బయట వచ్చే ప్రతికూలములు, అలాగే దైవపరంగా మనకి అనావృష్టులు, అతివృష్టులు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాలం బట్టి. అలాంటివి ఈ 3 విధాల తాపత్రయములన్నీ కూడా నశిస్తాయి గురుగీత వల్ల. అలాగే సర్వశాంతికరం నిత్యం వంధ్యాస్త్రీ సుపుత్రదం అవైధవ్యకరం స్త్రీణాం సౌభాగ్యస్య వివర్ధనం. ఆ సౌభాగ్యాన్ని ఇంకొంచెం వివరిస్తూ చెప్తున్నారు. సర్వశాంతికరం, తాపత్రయాలు పోతే ఇంకా వాడికి శాంతే మిగులుతుంది, అన్ని విధాలుగా శాంతి ఉంటుంది నిత్యం, ఎల్లప్పుడూ కూడా. అలాగే వంధ్యాస్త్రీ సుపుత్రదం, పిల్లలు కలగని స్త్రీ ఎవరైనా ఉంటే వారికి చక్కగా పిల్లలు పుడతారు. అందుకే జాతకంలో కూడా పెళ్ళి అయ్యే టైంలో కూడా వీడు జాతకాలు చూపెట్టినప్పుడు చూస్తారన్నమాట. స్త్రీ జాతకంలో, పురుష జాతకంలో శుక్రుడు అలాగే గురువు ఎలా ఉన్నారు, గురు బలం సరిగ్గా ఉంది అంటే పుత్ర సంతానం కలుగుతుంది, అదొక ఎస్టిమేట్ చేస్తారు. గురు బలం పెరుగుతోంది అన్నప్పుడు కూడా వీళ్ళకి వంశము నిలబడుతుంది అని అర్థం చేసుకోవాలి. అలాగే అవైధవ్యకరం స్త్రీణాం సౌభాగ్యస్య వివర్ధనం, ఎవరికైనా స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళు విధవ అవ్వాలి అని ఎవరు కోరుకోరు యథార్థానికి. మా ఆయనే ముందు పోవాలని మన వాళ్ళు కనీసం అనుకోరు ఈ భారతదేశంలో. అందుకని అవైధవ్యకరం స్త్రీణాం, నిత్యము సుమంగళిగా దీర్ఘాయుషుతో ఉంటారు. సౌభాగ్యస్య వివర్ధనం, చక్కగా ఎప్పుడూ కూడా వాళ్ళ సౌభాగ్యాన్ని కాపాడుతూ అది వృద్ధి పొందుతూ ఉంటుంది, సుమంగళిగా ఉంటారు వాళ్ళెప్పుడు అని. అలాగే ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్ర పౌత్ర వివర్ధనం నిష్కామజాపి విధవ పఠేన్ మోక్షమాప్నుయాత్. చూసారా, స్త్రీలకు కూడా శాస్త్రంలో అంత పెద్దపీట వేసి చెప్పారు. ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే పుత్రులు, పౌత్రులు, మనవలు, వీళ్ళందరూ కూడా వృద్ధి అంటే వంశవృద్ధి జరుగుతుంది, ఆరోగ్య వృద్ధి, అవన్నీ కూడా ఐశ్వర్య వృద్ధి కూడా చక్కగా జరుగుతుంది గురుగీత పఠనం వల్ల. అలాగే నిష్కామజాపి విధవ, ఎవరైతే పూర్వ సువాసనులు అంటే అప్పటికే వారికి అనుకోని కారణాల వల్ల భర్త మరణానికి గురయ్యి వీరు పూర్వ సువాసనులు అంటారు, వాళ్ళని విధవలు అంటారు. వారు కనుక నిష్కామముగా చదివితే వారి కోరిక ఇంకేముంటుంది, సౌభాగ్యమే ఉంటుంది. అందుకని ఇంకా ఏ కోరికలు లేకుండా చక్కగా వీరు నిష్కామముగా ఈ గురుగీతను పఠిస్తే మోక్షమాప్నుయాత్, వారికి మోక్షమే వస్తుంది అన్నారు. అంటే అంత గొప్పదన్నమాట. అలాగే ఇవాళకి ఇది చూద్దాము ఆఖరిది. అవైధవ్యం సకామాతు లభతే చాన్య జన్మని సర్వదుఃఖమయం విఘ్నం నాశయేత్ తాపహారకం. అవైధవ్యం సకామాతు లభతే అన్యజన్మని, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు కూడా లేదా అనుకోకుండా ఈ జన్మలో వారికి వైధవ్యం వచ్చేసింది, మోక్షము రావచ్చు. లేదు అనుకోకుండా వారికి అంత నిష్కాముగా చదవలేదు కానీ గురుగీతను పఠించారు, అప్పుడు వారికి వచ్చే జన్మలో అసలు వైధవ్యం రాకుండా పూర్తి సుమంగళిగా ఉండేలాగా ఈ గురు ఆశీర్వాదాలు ఉంటాయన్నమాట. కోరికతో జపిస్తే ఇది, కోరిక లేకుండా జపిస్తే మోక్షం. సర్వదుఃఖమయం విఘ్నం నాశయే తాపహారకం, సర్వదుఃఖములు, విఘ్నములు, ఇవన్నీ కూడా ఆటంకములు, అవన్నీ కూడా సర్వము నాశనం అవుతాయి. తాపములు అంటే ఏదో కోరిక నాకు తీరలేదన్న తాపం ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా సర్వము సమూలముగా గురుగీత యొక్క మహాత్మ్యం వల్ల నాశనం అవుతాయి అని చెప్తూ అనేక విధములుగా గురుగీత యొక్క ఫలాన్ని అందించారు. ఇవి వినడానికి బాగుంటాయి. వాక్యము దేవవాక్యము, శాస్త్రవాక్యము, పురాణ వాక్యము కాబట్టి అవి సత్యములు. అందుకని దానిలో శంకించడానికి ఎంత అవుతుందా అంటే అంత శ్రద్ధాభక్తులతో చేసి అనుభవించిన వాడికి తెలుస్తుంది అన్నమాట దాని యొక్క ఫలం ఎలా వస్తుంది అని తెలుస్తూ 1-2 సార్లు మళ్ళీ కూడా ఈ 2 రోజులు చెప్పిన పాఠాన్ని అందరూ చదువుకుంటూ ఆ గురువు యొక్క కటాక్షాన్ని మనం సంపూర్ణముగా సాధించాలి
అదే ముఖ్య కర్తవ్యము అని చెప్తూ ఇవాల్టి పాఠాన్ని ఇక్కడితో ఉపసంహారం చేసుకుంటున్నాను. సర్వం శ్రీ గురుచరణారందార్పణమస్తు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.